జంతర్ మంతర్ జంజీ ఉద్యమం. ఇది ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరిగిన కొన్ని రోజుల తరబడి కొనసాగిన పరిణామం. మీ ఇన్నేళ్ల జర్నలిజంలో ఇలాంటి ఘటనలను అది మీడియా పరంగా తీసుకున్నా సరే, ఒక వ్యక్తీకరణ పరంగా తీసుకున్నా సరే, ఇదొక భిన్నమైనది అనంటే గనక ఎట్లా? జంజీ ఉద్యమం మీడియా పరంగా చూసినా, లేదా ఒక ఉద్యమం పరంగా చూసినా కూడా, ఈ కాలం పరంగా చూసినా కూడా, కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇది ఒక అపురూపమైన వెల్లడి. అంటే ఇది ఊహించలేని వీళ్ళెవ్వరూ ఊహించని ఒక వెల్లడి. ఇది మామూలుగా ప్రారంభమై ఒక ఉప్పెనలాగా ఉద్యమంలాగా తయారైంది. ఇది దేశ రాజకీయాలకు కొత్త ఒక ఒరవడిని నేర్పింది. దేశ రాజకీయాలన్నీ కూడా అధికార పక్షం, ప్రతిపక్షం, కమ్యూనిస్టులు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ లాంటివి కూడా దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. నేను ముందుగా దీన్ని వాంగ్చుక్ భార్య మాట్లాడిన 2 మాటలతోటి ప్రారంభం చేస్తాను. ఆమె ఏమన్నదంటే, భారతదేశము విశ్వగురు కావాలని చెప్తున్నాం కదా, కానీ సనాతన ధర్మము విశ్వగురు అని అంటున్నాం కదా. జంజీ యువతరం విశ్వగురు అంటే ఏందో నేర్పింది, సనాతన ధర్మం అంటే ఏందో నేర్పింది, భారతదేశం విలువలంటే ఏందో నేర్పింది, ఈ ఉద్యమం దాన్ని నేర్పింది అని అన్నది. కామెంట్ చాలా పెద్ద కామెంట్. ఎందుకట్లా అన్నది? ఆమె ఏమన్నదంటే, దేశం లేని ధైర్యంగా ఉన్నారు కానీ దాంట్లో ద్వేషం లేదు. తర్వాత ఒక అహింసతోటి వచ్చే ఒక బలం, అంటే హింస లేని ఒక బలం. హింస లేదు దాంట్లో, ఉద్యమంలో వాళ్ళు హింసను ఎన్నుకోలేదు. రెండవది దేశభక్తి, కానీ విధేయత లేని, అంధభక్తి కాదు, గుడ్డి విధేయత లేదు. అట్లాగే అన్నిటికంటే ముఖ్యమైనది సొంత భారతదేశాన్ని తగలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయి కదా, ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఈ ప్రయత్నాలన్నింటినీ ఎదిరించిన ఒక గొప్ప ఉద్యమం అని ఆమె, విచ్ ఈస్ ఫ్యాక్ట్. ఇది పాఠాలు నేర్పే ఉద్యమం. ఎందుకు అనంటే, అతి సాధారణంగా మొదలైన ఒక ఉద్యమం భారతదేశంలో రాజ్యాంగ యంత్రం అని, సైన్యము ఇట్లాంటివన్నీ అంటాం కదా, ప్రభుత్వ యంత్రాంగాలు ఇవన్నీ, వీటన్నిటికీ మించి ఆశ్చర్యకరంగా ముఖ్యంగా న్యాయ వ్యవస్థ చాలా వాకులు చవాకులు పేలుతున్నది. అది మనకు బాగా అనుభవంలోకి వస్తున్నది. తీర్పులకు ముందు, తీర్పుల తర్వాత న్యాయ వ్యవస్థ లేని అధికారాలను విపరీతంగా ఉపయోగిస్తున్నది, కామెంట్ చేస్తున్నది. ఈ ఉద్యమం పుట్టింది కూడా న్యాయ వ్యవస్థను వెక్కిరిస్తూ. అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ బొద్దింకలన్న చోట బొద్దింకల పార్టీ అని పెట్టి హేళన చేసింది. అంటే మీ అధికారాన్ని హేళన చేసింది. ఇక్కడి ఉన్నత న్యాయస్థానం అధికారాన్ని హేళన చేసి ఈ ఉద్యమం పుట్టింది. దాన్ని అట్లా అర్థం చేసుకున్నప్పుడు, అంటే మొత్తం మీరు ఏ వ్యవస్థలను అయితే పతనం చేసినారో ఆ వ్యవస్థల పర్యవసానాలను వెక్కిరించింది ఈ ఉద్యమం. బొద్దింకల పార్టీ అని పెట్టడమే ఫస్ట్. అది పార్టీ పెట్టిన తర్వాత జరిగిన పరిణామం ఏంది? అదే ఒక్క రోజులో జరగలేదు, దీని వెనుక పెద్ద చరిత్ర ఉన్నది. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు? ఒక కాజ్. కానీ పెట్టిన తర్వాత ఊరుకోలేదు. దిప్కే అనే అతను అమెరికా నుంచి వచ్చినాడు, రాజ్యాంగం చేత పట్టుకొని వచ్చినాడు. అప్పటికే బెదిరింపులు వచ్చినాయి, వాళ్ళ ఖాతాలు నిలిపివేసినారు. వాళ్ళ మొత్తం నిలిపివేసినా కూడా వచ్చిన తర్వాత ధైర్యంగా ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని వచ్చినాడు. అతను రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చూస్తే మనకు ఆశ్చర్యం కలగమానదు. ఇమ్మీడియట్గా భారతదేశంలో ఏ వ్యవస్థలు అయితే లీకేజీ వ్యవస్థలు అవుతున్నాయో, విద్యా వ్యవస్థ అడ్రస్ చేయడానికి ఫస్ట్ దొరికిన కాజ్ విద్యా వ్యవస్థ లీకేజీలను పట్టుకున్న తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని ఒక చిన్న కాజ్ తోటి పెట్టినారు. అది ఒకటేనా దీని వెనుక ఉన్నది? కాదు. ఒక న్యాయ వ్యవస్థ వెక్కిరించిన, హేళన చేస్తూ వచ్చిన పార్టీ, ఆ పార్టీ ఒక ప్రధానమైన అంశాన్ని, వాళ్ళకు సంబంధించిన అంశాన్ని పట్టుకున్నది. ఇది జంజీ తరం. ఆధునిక అనంతరం ఎప్పుడైతే మనం 90s చూస్తాం, సంస్కరణలు, వాటి పర్యవసానం, లిబరలైజేషన్ ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలలో ఇప్పుడు ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానం వల్ల వచ్చిన అత్యంత ఆధునికమైన కృత్రిమ మేధ అనేది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత సర్వత్రా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక కుదుపు వస్తున్నది. అభద్రత అనేది ఫీల్ అవుతున్నది యువత. ఒకటి, తమ దేశాల వ్యవస్థల వైఫల్యాలు ఒకటైతే, తమ దేశాలన్నీ కూడా వ్యవస్థీకృతమైన వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయకుండా ఉండడం ఒకటైతే,
అవినీతిపరమైన వ్యవహారాలు విపరీతంగా కలిసివేస్తున్న దృశ్యాలైతే, తర్వాత వీళ్ళకు సంబంధం లేని, ప్రజలకు సంబంధం లేని అనేక చట్టాలను రూపొందిస్తున్న క్రమంలో జంజీ ఉద్యమం పురుడు పోసుకునేది. అంటే ఒక అసంతృప్తి పాదుకుంటున్నది, అభద్రత నుంచి పుడుతున్నది ఈ అసంతృప్తి. దీంట్లో జంజీ ఉద్యమం భారతదేశానికి వచ్చే ముందు మనమేమో నేపాల్ అది గవర్నమెంట్నే మార్చింది, శ్రీలంక గవర్నమెంట్నే మార్చింది. ఆ 2 ఉద్యమాలు కాకుండా 4 ఉద్యమాలు జరిగినాయి మధ్యలో జంజీ. అంటే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్టు, ఆధునికము ఇప్పుడు వచ్చిన ఏఐ ఆధారితమైన అనేక జ్ఞానం లేదా అజ్ఞానమో జ్ఞానమో ఏదో ఒకటి వస్తున్నది కదా. ఈ 3 విషయాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా యూత్ను కదిలిస్తున్నది. ఏ యూత్? ఎవరైతే స్మార్ట్ ఫోన్లలో జీవిస్తున్నారని మనం తిడుతున్నామో, ఎవరైతే పూర్తిగా ఏఐ ఆధారితంగా బతుకుతున్నారని అనుకుంటున్నామో, ఎవరైతే ఒక కాల్పనిక ప్రపంచంలో ఒక వర్చువల్ వరల్డ్లో బతుకుతున్నామని అనుకుంటున్నామో, వాళ్ళు ఈ వర్చువల్ వరల్డ్లో దీన్ని నిర్మించుకుంటారు. మీకు ఉదాహరణలు చూడాలంటే బంగ్లాదేశ్, కెన్యా, బల్గేరియా, పెరు, ఈ 4 ఇటీవల కాలం జరిగిన పరిణామాలు. ఈ 3-4 దేశాలలో కూడా వ్యవస్థీకృతంగా ఉన్న లోపాలు తెచ్చిన చట్టాలు. బంగ్లాదేశ్లోనేమో స్వాతంత్ర సమరయోధుల పిల్లలకి కల్పించిన రిజర్వేషన్ కోట, దాని మీద 1000 మంది చనిపోయినారు. కానీ అక్కడ విద్వేషం కూడా ఉన్నది వాళ్ళ దాంట్లో. అదే చెప్తున్నా. ఇది అయిన తర్వాత బల్గేరియాలో కూడా ఒక చట్టం మీద వచ్చింది, కెన్యాలో కూడా ఒక చట్టం మీద వచ్చింది. వీటి పరిణామాలన్నీ కూడా పైకి కనబడుతున్న విషయాలకు మించి లోపల జరుగుతున్న ఒక అసంతృప్తి జ్వాల. ఇవాళ మన దేశంలో వచ్చి 4 కూడా చాలా పరిణామాలు జరిగినాయి. 1000 మందిని చంపారు బంగ్లాదేశ్లో. చిన్న విషయం, 1000 మంది చనిపోయారు మామూలు వాళ్ళు. మీరు అన్నట్టుగా విద్వేషము, హింస, భారతీయ వ్యతిరేకత, ఇట్లాంటి చాలా గుడ్డి వ్యతిరేకత ఉన్నది. గుడ్డి వ్యతిరేకత ఇవన్నీ చాలా పని చేసినాయి. దానిలో చాలా విచిత్రమైన పని చేసిన తర్వాత ఆఖరికి ఏదో ఒక నిర్ణయం, ఆమెను ప్రధానిని స్వయంగా నేరస్తురాలుగా ప్రకటించినారు, అది అయిపోయింది అనుకోండి. బల్గేరియాలో కూడా అట్లాగే జరిగింది, పెరులో అట్లాగే జరిగింది, కెన్యాలో అయితే అణచివేత జరిగింది, అన్నిట్లలో అణచివేతలు జరిగినాయి. ఈ 4 పరిణామాలకు భిన్నంగా భారతదేశంలో ఏవైతే ఎస్టాబ్లిష్డ్ శక్తులు ఉన్నాయో, వీళ్ళకు తిరుగులేదనుకున్న ఒక సమయంలో, ఏదన్నా కనీసమైన ప్రజాస్వామ్యం లేని ఒక దేశంలో, అణచివేస్తున్న దేశంలో, ఉదాహరణకి పౌర హక్కులను అణచివేసినారు, మాట్లాడే శక్తులను అణచివేసినారు, స్వతంత్ర యంత్రాంగాలు లేకుండా చేసినారు, చాలామంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మీద కేసులు పెట్టినారు, మాట అనేదాన్ని వీలు లేకుండా చేసినారు, ప్రశ్నించే తత్వాన్ని విపరీతంగా చంపేసినారు. ఏమన్నా అడిగితే దేశద్రోహులు అన్నారు, ఏమన్నా అడిగితే తుకుడే గ్యాంగ్ అన్నారు, ఏమన్నా అడిగితే అర్బన్ నక్సల్స్ అన్నారు, ఏమన్నా అడిగితే క్రిస్టియన్ ముఠాలు అన్నారు, ఏమన్నా అడిగితే మీరు ఏమన్నారు వీళ్ళు అంటే విద్వేషం అన్నారు, చైనా వాళ్ళు అన్నారు, పాకిస్తానీలు అన్నారు. ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రచారాన్ని అడిగి, మీరు ఏమడిగినా సరే మీరు టుకుడే, మీరు ఏమడిగినా సరే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారు, మీరు ఏమడిగినా సరే పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నారు, మీరు ఏది అడిగినా సరే చైనాకు అనుకూలంగా ఉన్నారు. అంటే ఇట్లాంటి ముద్రలు వేస్తూ ఒక కృత్రిమ వాతావరణాన్ని, ఒక అంధభక్తిని సృష్టించినారు. పూర్తిగా సృష్టించిన సమయంలో ఈ ఉద్యమం వచ్చింది. దానికి ప్రత్యేకంగా ఒక భిన్నత అందువల్లనే వచ్చింది. సార్, మీరు ఒక మాట ప్రారంభంలోనే 1947-48లో 2 భావజాలాలు, ఒకటి రైట్ వింగ్, 2 లెఫ్ట్ వింగ్. లెఫ్ట్ వింగ్ వాళ్ళకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బెంగాల్లోనో, కేరళలో, త్రిపురలో, లేకపోతే ఆనాడు అన్ని రకాల కమ్యూనిస్టులు భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. అయినా సరే వారు భారతీయుల ఆలోచనను అర్థం చేసుకోలేకపోయినారు. భారతీయ జనతా పార్టీ కూడా వారి కోవలోనే ఉన్నదా? వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినరా? వారి భావజాలాన్నే ప్రజలకు చెప్పాలనుకున్న ప్రజలేమనుకున్నారు వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనుకోవచ్చా? భారతదేశంలో జరిగిన పనులు మీరు అనే రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్లలో, లెఫ్ట్ వింగులు ఇక్కడేం అధికారంకు రాలే, కానీ పరిమిత అధికారాలు అనుభవించిన చోట కూడా వాళ్ళేం భిన్నంగా లేరు. వాస్తవం ఇది, భిన్నంగా లేరు. ఉదాహరణకి ఇట్లాంటి ఒక ప్రదర్శనల మీద కాల్పులు జరిగిన చరిత్ర బెంగాల్లో ఉంది, లెఫ్ట్ గవర్నమెంట్లో ఉంది, కేరళలో ఉంది. అంటే అవి ఏం భిన్నంగా లేవు. అంటే పరిమితమైన అధికారాలను అనుభవించడంలో కూడా వాళ్ళ లొసుగులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఏకంగా ఒక ఫాసిస్ట్ వైపు నడుస్తున్నది. అది తెలుసు వాళ్ళకు, నాజీయిజం వాళ్ళకు తెలుసు, నాజీయిజం వాళ్ళు ప్రేమిస్తారు, ఇట్లాంటివన్నీ మనకు అనుభవంలో ఉన్నవి. ఇజ్రాయిల్ గురించి మాట్లాడతారు, నెతన్యాహు గురించి మాట్లాడతారు, అది వాళ్ళ సిస్టమ్. అంటే సంఘ్ పరివార్ సిస్టమ్ అది. ఈ సంఘ్ పరివార్ సిస్టంలో వాళ్ళు అంచనా వేసిన ఒక ధోరణి ఏంటంటే, మేము ఏదైనా చేయగలం. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి అపరిమితమైన అధికారాలు అనుభవించే వాళ్ళు,
ఇది ఒక శాశ్వత అధికారాన్ని నిలుపుకోవాలనుకునే వాళ్ళు చేసే తప్పులు ఇక్కడ కూడా చేసినారు. ఏం చేసినారు? ప్రజలను తక్కువ అంచనా వేసినారు. ప్రజల మనస్తత్వాన్ని కేవలం మనం సృష్టించే ఒక భావజాలం ద్వారా మార్చవచ్చు అని అనుకున్నారు. అదే ఇంతకుముందు చెప్పిన తుకుడే తుకుడే గ్యాంగులు లాంటి ప్రచారాలు చేయడం ద్వారాను, జాతీయవాదాన్ని వ్యాపింపజేయడం ద్వారాను, అంధభక్తిని సృష్టించడం ద్వారాను, అట్లాగే శ్రీరాముడు ఇట్లాంటి విషయాలను అంటే మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడం ద్వారాను, కులాన్ని ఉపయోగించుకోవడం ద్వారాను, మతము, కులము, ఇతర అవకాశాలను, అట్లాగే మొత్తం రాజ్యాంగ వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా, రాజ్యాంగ వ్యవస్థలు ఇండిపెండెంట్ వ్యవస్థలు, ముఖ్యంగా ఎన్నికల కమిషన్, ఇక మనకు తెలుసు కదా ఈడీలు గీడీలు అవన్నీ ఉన్నాయిగా, సిబిఐలు గీబీఐలు, అవన్నిటిని కూడా గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా ఒక అపరిమితమైన అధికారాన్ని చెలాయించవచ్చు, దీన్ని శాశ్వతం చేసుకోవచ్చు అని ఒక భ్రమలో పడ్డారు వీళ్ళు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న మొదటి తప్పది. లేదు, ఈ ప్రజాసరళి ఉండవు, ప్రజాస్వామ్య దేశాలలో మనం చేస్తున్న కరుడుగట్టిన విధానాలు చెలాముఖి కావు, ఎక్కడో ఒక చోట ప్రతిఘటన ఉంటుందని వీళ్ళు అర్థం చేసుకోవడం మర్చిపోయినారు. తర్వాత ఎన్నిసార్లు ఎంత అబద్ధాలైనా కూడా మీరు మారుతున్న ప్రపంచంలో, మారుతున్న ఆధునిక కాలంలో, సమాచార వ్యవస్థలు ఒక ఆధునిక పుంతలు దొక్కుతున్న కాలంలో మీరు వీటిని ఎక్కువ కాలం వ్యాపింపజేసి కాపాడుకోలేరు. అది మర్చిపోయినారు వీళ్ళు. అంటే వ్యవస్థలన్నీ కూడా ఒక ఆధునికమవుతున్న వేళ ప్రపంచంలోనే ఇది పూర్తి స్థాయిలో ఒక వ్యతిరిక్త స్థితిలో, తిరోగమన స్థితిలో ఉన్న సిద్ధాంతాలు ఇవి. ఈ తిరోగమన సిద్ధాంతానికి ఆధునిక ప్రపంచం మారుతున్న తీరుకు, అంటే ఏ యుగంలో జీవిస్తున్నాం మనం, ఏ ప్రపంచాన్ని శాసించే దశ వచ్చిందని అనుకుంటున్నాం. ఇట్లాంటి స్థితిలో వీళ్ళు ఆలోచిస్తున్న ధోరణులకి తప్పనిసరిగా ప్రతిఘటన ఎదురవుతుంది అనేది వాళ్ళు ఊహించలేకపోయినారు. సరిగ్గా జంజీ తరం అది ఊహించి ఇవల్ల జంజీ తరం ఏదైతే నేర్చుకున్నదో, నేను చెప్తున్న ఆధునిక అనంతరం నేర్చుకున్న విషయాలన్నింటినీ ప్రాక్టీస్లో పెట్టడం ద్వారా ఇప్పటి వరకు కమ్యూనిస్టులు కానీ, దళిత బహుజనుల రాజకీయాలు కానీ, లేదా మిగతా రాజకీయాలు కానీ, కాంగ్రెస్ ప్రతిపక్షము లౌకిక రాజకీయాలు కానీ బద్దలు కొట్టని కోటని కేవలం జంజీ తరం ఏవైతే వీళ్ళన్నారో వాటన్నిటికీ సమాధానాలు చెప్పి బద్దలు కొట్టగలిగినారు. వీళ్ళకున్న ఆ దృష్టికి మనం ఆలోచించాలి. మనం పొరపాటు పడ్డం, వాళ్ళు బాగా జాగ్రత్తగా ఉన్నారు. కానీ సార్, ఇక్కడ ఈ గడిచిన 12.5 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వెళ్ళిపోతున్నది. అంటే వాళ్ళు గెలుపు మీద పెట్టిన దృష్టి పార్టీలలో ఇతర వాళ్ళని చేర్చుకునే దాని, అంటే వాళ్ళు కొత్తగా మిగతా వాళ్ళు కూడా ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్ళే, బీజేపీ ఫస్ట్ టైం కాదు. అయితే వాళ్ళు ఉపాధి పైన, వివిధ అభివృద్ధి కేంద్రాల విస్తరణ పైన దృష్టి కాకుండా రాజకీయంగా తీసుకున్న వీటిపైన ఎక్కువ ఉండడం వల్ల ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? వ్యవస్థలను ధ్వంసం చేయడం మొట్టమొదటి వ్యతిరేకత వచ్చిన కారణం. కానీ అది వెల్లడి చేయడానికి ఉన్న ద్వారాలని మూసేసినారు. ఉన్న ఎవెన్యూస్ అంటాం కదా మనం. మీరు ఒక ప్రదర్శన చేయలేరు, మీరు ఒక మాట మాట్లాడలేరు. మాట మాట్లాడితే ఒక చట్టం వచ్చేస్తుంది, యూఏపీఏ అంటారు. రావణ్ మీద పెట్టిన కేసు ఏంటిది, అది దానికి యూఏపీఏ పెట్టొచ్చునా అంటే యూఏపీఏ ఒకటి ఉంటుంది, అంటే ఉరిగే ప్రస్తావనారంగా అంటున్నా. ఎవరి మీదైనా యూఏపీఏ పెట్టవచ్చు. మరోవరో ఢిల్లీలో ఆయన నిజంగానే కూరగా పోయి కుట్ర చేసిండే ఇది, వాళ్ళు 16 మంది ఎన్నటి నుంచి. అంటే ఈ అన్ని కేసులు ఏంటిది, మీరు మాట్లాడకుండా చేయడానికి ఒక సింబల్, స్టాన్స్ ఫామ్తో సహా అన్ని కేసులని మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. ఇక మాట్లాడలేనప్పుడు నీకు ఎట్లా తెలుస్తుంది విషయం? మాట్లాడలేకుండా చేసి వ్యవస్థలు ధ్వంసం చేసి మీరు అంటున్నట్టుగా ఒక అపరిమితమైన అధికారాలను అనుభవించడము, దానితో వచ్చిన అన్ని వ్యవస్థలని మేనేజ్ చేయడం ద్వారా వచ్చిన పవర్ని ఎంజాయ్ చేయడం అనేది పెట్టుకున్నారు వాళ్ళు. అన్ని రాష్ట్రాలలో కూడా జోక్యం చేసుకొని, సరే ఫిరాయింపులు అందరూ చేసినారు అనేది నిజమే, కానీ ఆ ఫిరాయింపులను ఏ స్థాయిలో చేసినారు? చివరికి మొన్న జరిగిన బిల్లుల కోసము రాజ్యసభ సభ్యులు 20 మంది రావడం ఏంది, అంటే ఏ స్థాయికి దీనికి దిగదాచిన సిస్టమ్స్ అని ఇవన్నీ అర్థం కావని అనుకుంటున్నారు. అర్థం కావా? ప్రపంచం అనేది ఆలోచించదా? భారతదేశంలో యూత్ ఆలోచించారనుకుంటాం, వాళ్ళు ఫోన్లలో ఉన్నారు, ఫోన్లలో ఏఐ ఉంది, ఫోన్లలో వాస్తవ సమాచారాలు కూడా ఉన్నాయి, ఫోన్లలో ఫేక్ కంటెంట్ నిరోధించే రాజ్యాంగం ఆర్టికల్స్ ఉన్నాయి, రాజ్యాంగంలో అన్ని రాసి ఉన్నాయి. మళ్ళీ అంబేద్కర్ ఆలోచన ఉంది, బుద్ధిని ఆలోచనలు ఉన్నాయి, శాంతి ఉన్నది, గాంధీ ఆలోచనలు ఉన్నాయి భారతదేశంలో. ఇవన్నీ ఎటు పోవు కదా. వాళ్ళది ఒక నినాదం ఉంది, నేను ఆశ్చర్యపోయానండి దానికి. ఈసారి గాడ్సే వస్తే మేము చూసుకుంటామని ఒక నినాదం. అంటే మేము వెళ్తున్నాం ఇక బాయ్ గాంధీ, అది ఈసారి గాంధీ తాత పోస్టర్ దగ్గర అంటున్నాడు ఒక అతను పిల్లగాడు, ఈసారి ఈయన చిన్న పొల్లడు వాడు, ఈసారి ఈయన నాదురాం వస్తే మేము చూసుకుంటాం, ఈసారి మాత్రం కానీయం గాంధీని అని. అంటే ఇంత కాన్షియస్లీ పీపుల్ ఆర్ కాన్షియస్. ఏ పీపుల్? మనం ఊహించని పీపుల్.
అరే వీళ్ళు తెరలైన పోరాయాలరా అనుకుంటాం మనం. ఈ చెడిపోయిన చెడిపోయిన పోరాయాలు ఏం ఎప్పటికీ ఫోన్లలో పిల్లలు ఉంటాం, వీళ్ళు ఫోన్లు చేసుకుంటా వర్చువల్ వరల్డ్లో ఉంటారు, వీళ్ళ ప్రపంచం తెలియదు, వాస్తవం తెలియదు, రాజకీయాలు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, గ్యాస్ బండ విరుగుతా పట్టదు ఇట్లా అనుకున్నాం కదా. మన ఇళ్లల్లో పెరిగే ఈ పిల్లలే ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు మనకంటే బాగా ఆలోచిస్తున్నారు అనేది అర్థమైంది కదా. అర్థమైంది కనుకనే ఈ ఉద్యమం గొప్పతనం. అది భారతీయ జనతా పార్టీ చేసిన తప్పదే. అంటే మీరు అపరిమిత అధికారాలని చూస్తుంటే మనము ఎవరు గమనించరని అనుకుంటున్నారు. మీరు మొత్తం వ్యవస్థలే ధ్వంసం చేస్తున్నారు. మీరు ఈ వ్యవస్థలు ధ్వంసం చేసినప్పుడు జరిగే పరిణామం ఏమిటిది? శూన్యం ఉంటుంది. ఈ శూన్యంలో ఏదైనా పుట్టొచ్చు, శూన్యంలో పుట్టుతాయి. మీరు ఎంత నిరంకుశంగా చేసినా, ఎన్ని చరిత్ర నిండా ఉదాహరణలు ఉన్నాయి కదా. చచ్చిపోతారు జనాలు కావచ్చు, విధ్వంసం జరుగుతాయి కావచ్చు, యుద్ధాలు జరుగుతాయి కావచ్చు, వీధి పోరాటాలు జరుగుతాయి కావచ్చు, కానీ ఇవన్నీ జరిగే పరిణామాలే. ఎందుకంటే ఇవి ఎంతో కాలం ఈ వైరుధ్యాల ప్రపంచంలో ఎవరో ఒకరు మాట్లాడకుండా ఉండలేరు. ఫస్ట్ టైం రైట్గా మాట్లాడిన వాళ్ళు జంజీ తరం. ఈ రైట్గా అనే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. వాళ్ళు ఎట్లా రైట్గా మాట్లాడినారని. ఉద్యమము 3 నెలల నుంచి ప్రారంభమైంది. అతను వచ్చినాడు. వచ్చిన తర్వాత ఈ ఉద్యమంలో ప్రధానమైన తెలుసా మీకు వాళ్ళు ఏం పిలిపించినారు? జాతీయ జెండా, పార్టీ జెండాలు కాదు, జాతీయ జెండా. కమ్యూనిస్టులు కాదు, కాంగ్రెస్ కాదు, ఎవరొద్దు. జాతీయ జెండా రాజ్యాంగం. మనం ఏమనుకుంటాం, ఈ రాజ్యాంగవాదం అని మనం థీరీ చేస్తాం పైన. జాతీయ జెండా రాజ్యాంగాన్ని పట్టుకొని రండి అన్నారు కనుకనే ఇవాళ ఉద్యమం మిగతా జంజీ ఉద్యమంలాగా కాలబెట్టలే, కూలగొట్టలే, చంపలే, చచ్చిపోలే. కేవలం గాంధీని నమ్ముకున్నారు, అంబేద్కర్ని నమ్ముకున్నారు, బుద్ధుని నమ్ముకున్నారు. చాలా విచిత్రమైన కేసు ఇది. అంటే శాంతియుతంగా దీన్ని చేద్దాం అన్నప్పుడు మీరు బాగా గమనిస్తే కనుక ఎన్ని సింబల్స్ ఉన్నాయంటే ఇది ఒక నమూనా ఉద్యమం, సింబాలిక్ ఉద్యమం. మనం స్వీకరించగలిగితే అనేక పాఠాలు ఉన్నాయి దీంట్లో. ఎట్లా భారతదేశంలో ఉద్యమాలు చేయాలి, ఎట్లా జంజీ భారతదేశంలో ఎట్లా బిహేవ్ చేసింది, బయట దేశాలలో ఎట్లా బిహేవ్ చేసింది, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇది పోల్చి చూసినప్పుడు మనకి ఇది అర్థమయ్యే విషయం. కానీ సార్ వాళ్ళు అక్కడ ధర్నా జరుగుతున్న కొన్ని వీడియోలు చక్కర్లు కొట్టినాయి సోషల్ మీడియాలో. అక్కడ ఎవరు అమ్మాయిని ఏదో పట్టుకొని పోతున్నట్లుగా, ఏదో అబ్యూజింగ్ వీడియోలు కొన్ని ఏదో వచ్చినట్లు అవి వాళ్ళు కౌంటర్ కూడా వేయడం అనేది వీళ్ళు ఎట్లా వీళ్ళకు సామాజిక రాజకీయ అవగాహన ఎట్లా వచ్చింది వీళ్ళకి అనేది? ఎట్లా వచ్చిందంటే వాళ్ళ దాంట్లో 2 జర్నలిస్టులు, దాని కాన్పూర్ ఐఐటి, ముగ్గురిని ప్రముఖంగా అంటాం కదా. సరే, నేహా గురించి చెప్పాల్సిన పని లేదు, ఆమె ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఏఎస్ఐఐ నుంచి వచ్చింది, ఆమె గురించి చెప్పాల్సిన పని లేదు. అంటే వీళ్ళకి రాజకీయ అవగాహన ఉన్నవాళ్ళే, చాలా డీప్ స్టడీ చేసిన వాళ్ళు, వ్యూహకర్తలు. అంటే ఎత్తుగడలు కూడా వేసినారు. వాటి వల్ల అంటే దాని వెనక ఏమీ లేదని అనుకుంటున్నాం కదా మనం, ఊరికి అట్లా వచ్చి కూర్చోలేదు. తర్వాత మీరు నాయకత్వాన్ని గురించి కూడా చూసినారా? దిప్కే ఒక మాట అన్నాడు చివరిలో, నన్ను హీరోని చేయకండి అని. ఎంత గొప్ప మాట తెలుసా అది? ఎంత గొప్ప మాట అది. అరే ఒకటి హీరో ఉండర్రా భయ్, మీరు అంతా హీరోలుగా చేసి ఇట్లా చేసి నాశనం పట్టించారు, సైకోఫాన్సీ పెంచినారు. ఈ సైకోఫాన్సీ కదా ప్రపంచాన్ని నాశనం పట్టిస్తున్నది. మోడీ అంటే అక్కడ పర్వతం, 56 ఇంచులు పెద్ద పర్వతం, ఆ 56 ఇంచుల మీద ఎన్ని మీమ్స్ చేసారు వీళ్ళు. అంటే మమ్మల్ని హీరోలు చేయకండి, ఇదొక సామాజిక పరిణామ క్రమంలో వచ్చిన అందరి ఉద్యమము, ఇది మన ఉద్యమం అని అన్నాడా లేదా? అంటే వాళ్ళ వెనుక మనం ఏం లేదనుకుంటున్నాం, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. అంబేద్కర్ని ఇట్లా ఎత్తిపట్టిన వాడికి, రాజ్యాంగాన్ని ఇట్లా ఎత్తిపట్టిన వాడికి అన్నీ తెలుసు. ఈ అంధభక్తులాగా, మూఢభక్తిలాగా, దేశభక్తి కాదు, వాళ్ళు నిజమైన దేశభక్తులు. వాళ్ళు దేశం అంటే ఏందో తెలుసు, దేశంలో జరిగిన పరిణామాలు తెలుసు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఒక దళిత యువకుని వెంట ప్రపంచం నడిచింది. ఎక్కడ లేదు ఇంతవరకు ఉద్యమాలలో కమ్యూనిస్టులలో మనమే ఉంటాం. మనమే అంటే రావులు రెడ్లే ఉంటారు, ఇక్కడ కమ్యూనిస్టుల అనుభవం తీసుకుంటే. బయట ప్రపంచంలో కూడా బాపరోళ్ళే ఉంటారు, కమ్యూనిస్ట్ రాజ్యాలు వాళ్ళే తెస్తుంటారు. నేను ఊరికి అంటలేను, ఒక రకమైన మానసిక స్థితితోటే ఉంటున్నా. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ దిప్కే అనేవాడు జంజీ ఉద్యమాన్ని నడిపించి ప్రపంచాన్ని చూపించినాడు. దళితుల వెంట ప్రపంచం ఫస్ట్ టైం నడిచింది. అదే సమయంలో మొత్తం ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలతో సహా జేఎన్యూలో జరిగే ఉద్యమం మీకు తెలుసు కదా, ఉత్సవంలాగా చేస్తారు, ఆడతారు, పాడతారు, ఏదో చేస్తారు కదా, డప్పులు కొడతారు, సిగరెట్లు తాగుతారు, అన్నీ చేస్తారు కదా. కానీ వీళ్ళది కాన్షియస్లీ యూ సీ, వాటర్ క్యానన్స్ కొడితే డ్యాన్సులు చేసిండ్రు. అరే స్నానం చేయలేయాలి పొద్దున్న నుంచి, అంకుల్ ఇంకా వాటర్ రాలేదా, ఉడకపోస్తున్నది అన్నాడు. అవి కొడితే దాన్నే చక్కర్లు కొట్టిర్రు. పంటలో అయితే వాడు గేట్లు పెడితే బద్దలు కొట్టిండ్రు, తాడు పెడితే టగ్ ఆఫ్ వార్ ఆడిర్రు.
అంటే వాళ్ళకి ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదేం ఉత్సవం కాదు. 2 రకాల ప్రయోగాలు ఉన్నాయి మొత్తం జంజీ ఉద్యమాలలో. నేను ఇంతకుముందు చెప్పిన సరే ఈవెన్ నేపాల్ ర్యాపర్లు, పాటలు పాడేవాళ్ళు, ర్యాపర్లు, చిత్రకారులు, కార్టూనిస్టులు, జర్నలిస్టులు, ముఖ్యంగా మీమ్స్ చేసేవాళ్ళు, గ్రాఫిక్ చేసేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి మొత్తం ఈ 5 రకాల జంజీ ఉద్యమాల్లో ప్రధాన పాత్ర ఉంది. వీళ్ళు కూడా అట్లాగే. అరే ఎన్ని రకాల అంటే మొట్టమొదటిసారి ప్రపంచానికి ఎన్ని రకాల ఉద్యమం చేయొచ్చో, ఎంత క్రియేటివ్గా చేయొచ్చో, ఎంత క్రియేటివ్గా విన్ ఓవర్ చేయొచ్చో ప్రపంచాన్ని చూపించి హింస లేకుండా హింస అద్దే వద్దు. ఒక కాగితం పట్టుకొని వస్తే ఆ కాగితం మీద 100 రకాలు ఉన్నాయి. ఏమి మీమ్స్ అవి, ఏమి కాగితాలు అవి, ఏమి నినాదాలు అవి. వాళ్ళ బిహేవియర్లోనే ఈ మొత్తం జంజీ ఉద్యమాలలో వచ్చిన ఒక కొత్త పరిణామం ఏమిటంటే క్రియేటివిటీ. మూమెంట్లలో ఒక క్రియేటివిటీ. మూమెంట్ అంటే ఒక ఉత్సవం, మూమెంట్ అంటే విన్ ఓవర్ కావడం, మూమెంట్ అంటే నీ భద్ర శత్రువుని, నిన్ను కొట్టే పోలీసుని కూడా విన్ ఓవర్ కావడం. అది చేసి చూపించిన ప్రేమతో నీళ్ళు ఇచ్చారు. పోయినప్పుడు అంకుల్ కప్ టిఫిన్ కాయగా అంటున్నారు. అరే వాళ్ళు కొట్టారు అంతకుముందే. అంకుల్ నేను అది తాగి రాలే, ఏంటిది అది ప్రోటీన్ తాగి రాలేదు, ఇలా లాడ్ చార్జ్ ఉంటుందా, అది ఏమి ఎంతనా వస్తున్నది. ఎన్ని వీడియోలు తెలుసా ఇప్పుడు మామూలు గృహిణులు చేస్తున్నారా ఏ బచ్చోలోకి చేశాయని. అంటే జంజీ ఇట్లున్నా వీళ్ళు భలే. అంటే ప్రపంచాన్ని ఇట్లా చేస్తూనే 2 దృశ్యాలను చూడవచ్చు మనం. ఒక ఉత్సవంలాగా చేసిర్రు దీన్ని, పాటలు పాడిర్రు, ఆటలాడిర్రు, ఆజాదీ అని అన్నారు. ఇవన్నీ చేసిన తర్వాత రెండో వైపు వాళ్ళు చేసిన పరిణామం ఏంటంటే తిరగబడ్డ వాళ్ళు అమ్మాయిలు ఎన్ని ఫోటోలు, చాలా మంది అమ్మాయిలు అంతమందిని లాఠీచార్జ్ చేస్తుంటే వెనుక దెబ్బలు తింటూ కూర్చుంటారు. వెనుక దెబ్బలు తింటూ అమ్మాయిలు ఆపారు పోలీసు వాళ్ళని, అమ్మాయిలు కొట్టలేరు కదా అని. ఆ అమ్మాయి అయితే ఏకంగా మనకు ఒక సింబల్ అయిపోయింది కదా. ఆమె ఇప్పుడు అన్నిటికీ ఒక సింబల్ ఉంటుంది కదా, వ్యాన్ ఆపిన అమ్మాయి ఉన్నది. అంటే వీళ్ళు ప్రతిఘటన చేసిండ్రు దెబ్బలు తింటూ. మార్ 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 అనేది ఏం ప్రతిఘటన? అది కొడుతుంటే అతను కొట్టు కొట్టు అని అన్నాడు కదా, ఏం ప్రతిఘటన అది? అంటే ఉత్సవం చేసినారు, ఎగిరిండ్రు, దునికిండ్రు, పాటలు పాడినరు, రాత్రిపూట డ్యాన్సులు చేసిండ్రు, చేస్తూనే ప్రతిఘటన అనేదాన్ని కూడా చూపించినారు. ఇది ఒక కొత్త సింబల్. కానీ సార్ ఇక్కడ మోహన్ భగవత్జీ ఒక మాట అన్నారు, ఈ తరం పిల్లలకు తార్కికంగా సమాధానం చెప్పాలి, వాళ్ళతో మనం సంభాషించాలి అని ఒక మాట అన్నారు. మరి తార్కికంగా అంటే వాస్తవానికి బీజేపీలో ఆ పరివారంలో బాగా మేధావులు, నిరంతర అధ్యయనం చేసేవాళ్ళు, సమాజంలో ఉండేవాళ్ళే ఉంటారు కదా. మరి వాళ్ళు ఎందుకు ఈ తరాన్ని అంచనా వేయలేకపోయినట్టు? తార్కికత అనేదానికి మోహన్ భగవత్ అభిప్రాయాలు ఉండవచ్చేమో కానీ హేతువు, తార్కికత, శాస్త్రీయత అనే వాటిని చంపి పాతరబెట్టింది సంఘ్ పరివార్. దురదృష్టం భారతదేశంలో మౌలిక వాల్యూస్ని దెబ్బతీయడానికి, లౌకిక తత్వం కావచ్చు, లేదా విశాలమైన భారతదేశంలో ఉన్న భిన్నత్వం కావచ్చు, మతాల సమ్మేళనం కావచ్చు, కలిసి బతకడం కావచ్చు, వీటన్నిటినీ ధ్వంసం చేయడానికి వాళ్ళు తెచ్చిన నరేషన్స్ అన్నీ కూడా సహేతుకమైనవి కాదు, తార్కికమైనవి కాదు, హేతువుకు నిలబడేటివి కాదు, ఆలోచనకు నిలబడేటివి కాదు. నువ్వు అప్పనంగా బట్టగాల్సి మీదేసిండ్రు ప్రపంచం మీద. నువ్వు ప్రశ్నిస్తే ఇంతకుముందు నేను చెప్పాను తుకుతేకుడు, గాంగు, పాకిస్తాను, చైనా, ఇప్పుడు ట్రోల్ చేసేటివి అన్నీ అట్లనే ఉంటాయి. వాళ్ళ ట్రోల్ ప్రపంచం ఎంత పెద్దదంటే ఇక ఇవే నువ్వు ఒక్కసారి అట్లా మాట్లాడితే చాలు, బూతులు తిట్టడం ఒక ఎత్తు, ఇక నువ్వు అసలు పాకిస్తాను, అరే అప్పుడేం చేసినావు, ఇప్పుడేం చేసినావు, ఏం చేసినవురా నువ్వు, అరే నువ్వేం మాట్లాడుతున్నావురా, ముందున్నది ముసలి రిప్పని పెడతారు. ఇంకా ఇక నువ్వు చచ్చినట్టే అయిపోయిందిరా నీ పని. అంటే వాళ్ళ ట్రోల్సే కానీ వాళ్ళ ప్రపంచం కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ అహేతుకమైనవి, అశాస్త్రీయమైనవి. అరే భారతదేశంలో పుష్పక విమానం గురించి మాట్లాడితే ఏం చేయాలి మనము? ఈ ప్రపంచంలో ఏఐ వచ్చిన తర్వాత పుష్పక విమానం ఉండేది అప్పుడే కనుక్కున్నాం అంటే ఏం చెప్పాలి మనం? ఎట్లా చెప్తాం మనం? వాటికి చెప్పలేం కదా. శాస్త్రీయంగా ఉన్న విషయాలన్నింటినీ మార్చడానికి సిలబస్లను మార్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఆర్యభట్టుడు కనుక్కున్నాడని చెప్తారు కదా, ఇవన్నీ శాస్త్రీయమైనవా, నిలబడేటివా? ఇవన్నీ శాస్త్రానికి, ఇవన్నీ హేతువుకి నిలబడేటివా, ఈ సైన్స్కి నిలబడేటివా? విజ్ఞాన శాస్త్రానికి అయితే నిలబడాలి కదా మనం చెప్పే విషయాలు. మీరు చెప్తున్న మత భావనలన్నీ హేతువుకి నిలబడతాయా? వీళ్ళందరినీ ముద్రేసినంత మాత్రాన వీళ్ళు జాతీయవాదులు కాకుండా పోతారు, దేశభక్తి కాకుండా పోతారు, పాకిస్తాన్ వాళ్ళు అయిపోతారా? కారు కదా. మనకు కూడా ఉంది కదా, మనకు దేశభక్తి లేదా? దేశాన్ని మనం ఏమన్నా ముక్కలు ముక్కలు చేద్దాము, దీన్ని నాశనం చేద్దామని చేస్తలేమే.
మౌలిక వాల్యూ సిస్టమ్స్ అనేటి పరంపరగా ఒక క్రమంలో చారిత్రక క్రమంలో ఏర్పడ్డాయి. భారతదేశం చరిత్రను చూసుకోవాలి. మొదలు స్వాతంత్ర పోరాటం నుంచి వచ్చిన విలువలు ఉన్నాయి, చాలా విలువలు ఉన్నాయి. అహింస అనేది ఇప్పటికి కూడా నిలబడ్డది. ఎందుకు? గాంధీ మహాత్మ ఉంది. స్వాతంత్ర పోరాటంలో ది ఓన్లీ మ్యాన్, మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. గాంధీ మీద మీకు ఎన్నెన్ని ఉండొచ్చు, కానీ ఒక కులీన ఉద్యమాన్ని, స్వాతంత్ర పోరాటం మొత్తం కులీన ఉద్యమం, మొదలు ఇల్లిట్ ఉద్యమం. ఈ ఇల్లిట్ ఉద్యమాన్ని ప్రజల్లోకి తెచ్చి చంపారణ ఉద్యమం లాంటి వాటితోటి, ఉప్పు సత్యాగ్రహం లాంటివి కోట్ల మందిని గోసి కూడా నిరాడంబరత. అది భారతదేశంలో జరగాల్సింది అది అని చూపించినాడు ఆయన. అంటే నిరాడంబరత అనే దాంతో గాంధీ కదా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసింది స్వాతంత్ర పోరాటంలో. ఆ విలువ కదా ఇవాళ ఈ జంజీ తరంలో ఆ వారసత్వంగా స్ఫూర్తిగా వచ్చింది. దాని గురించి మాట్లాడాలి మనం. దాన్ని చంపిన వ్యవహారం సరే, చంపడానికి పూజలు చేస్తున్నారు ఆశ్చర్యంగా. మీరు తార్కికంగా ఆలోచించమని ఎట్లా చెప్తారు? నేను ఇంతకుముందు చెప్పిన పిల్లగాంది నాథురామ్ ఈసారి వస్తే నేనున్నా అని అంటాడు కదా పిల్లవాడు. మీరేమంటారు? నాథురామ్కి పూజలు చేస్తున్నారు మీరు. ఆశ్చర్యంగా పూజలు కూడా చేసారు ఈ మధ్యలో. అంటే మీరు ఒక లెజిటిమసీ చేస్తున్నారు అన్నిటికీ. మీరు ఏవైతే భావనలు ఉన్నాయో, మౌలిక భావనలు, మీకున్న భావనలన్నిటికీ 100 సంవత్సరాలు ఇప్పటిదాకా వచ్చిన పరిణామాలలో చాలా తెలివిగా మీరు కమ్యూనిస్టులు విఫలమైనారు, ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి. మీరు చాలా తెలివిగా దాన్ని ఒడుపుగా పట్టుకొని శాశ్వత అధికారం వైపు దీన్ని తీసుకుపోతున్నారు భారతదేశం. ఇది అర్థం కావాలంటే మీరు అనుకుంటూ పైకి మాత్రం తార్కికత, సహేతుకత, హేతువాదం, హేతుబద్ధత అని అంటే మాత్రం కుదరదు. అందువల్ల కదా వాళ్ళు ఇవాళ జంజీ వచ్చింది. మీ దాంట్లో తార్కికత లేదని కదా. మీరు సంభాషించడానికి ఒప్పుకోలేదు కదా, కనీసం అడగడానికి ఒప్పుకోలేదు కదా. వాళ్ళు అడిగినారు కదా, అడిగినప్పుడు మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు కదా. అది కదా నెల రోజుల తర్వాత కూడా ఒప్పుకోలేదు. పోలీసులు కొట్టినాక కదా పిల్లర్స్ ఉపయోగించినారు కదా, ప్రైవేట్ సైన్యాలను ఉపయోగించడానికి ప్రయత్నం చేసినారు కదా. బయట జరిగిన ఎన్ని ఉన్నాయి అవి. ఇవన్నీ ప్రపంచం గమనించింది కనుక వాళ్ళకి అంత మద్దతు వచ్చింది. అసలు అక్కడికి పోయిన వాళ్ళు కాదు, నగరాలలో, పాట్నాలో కావచ్చు, కలకత్తాలో కావచ్చు, బాంబేలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఏందా ప్రదర్శనలు? ఎందుకు వచ్చినాయి ఈ ప్రదర్శనలు? భారతదేశ వ్యాప్తం కేరళ, తమిళనాడు, హైదరాబాదు, అంటే దక్షిణాది ఉత్తరాది, ఫస్ట్ టైం ఉత్తరాది దక్షిణాది అనుసంధానం. జాతి లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మనం అనుకునే కులం లేదు. ఎందుకు వచ్చినారు అంటే మీరు ఎంతైతే చేసినారో దాన్ని ఒక చివరి ఎండ్కి తీసుకుపోయారు. అంటే మీ వ్యవహారాల్ని మూఢత అంటున్నాను నేను. ఈ మూఢతని మీరు చివరి ఎండ్కి తీసుకుపోయారు కనుక దానికి తగిన దాన్ని మీరు అనుభవించినారు. ఇవల్ల మీరు అట్లా రీజనబుల్గానో, హేతుగా బద్దగానో, తార్కికంగానో ఆలోచిస్తే పిల్లల్ని అక్కడ దాకా రాణించేవాళ్ళు కాదు, లేదా పిల్లల్ని కొట్టేవాళ్ళు కాదు, లేదా మీరు ఇంకింత దీన్ని ఫాసిజంలోకి తీసుకుపోతాము, మేము ఇట్లే ఉంటామని అంటే చంపేవాళ్ళు. చంపలేదు కనుక మీలో ఇంకా ఆలోచనలు ఉన్నాయి కనుక మోహన్ భగవత్ ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగినారు. 2-3 రోజుల నుంచి ప్రధాని యూత్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ భావజాలంలో ప్రధానంగా జాతి నిర్మాణం. దేశము వ్యక్తి కాదు, దేశం ముఖ్యం. వ్యక్తి పూజ లేదు, దేశం ముఖ్యం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కూడా జాతి నిర్మాణం జరగాలి, జాతి పురోభి చెందాలి, మనం సర్వే జన సుఖినో భవంతు. అంటే ఇవి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా భారతదేశం నడవాలి కదా. పరస్పర ప్రేమ, అభిమానం ఉండాలి, మనుషులు ప్రేమించుకోవాలి, కులాలకు అతీతంగా హిందువులంతా ఒక సహజీవనం ఉండాలి కదా. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, 80% మంది పేరెంట్స్ స్వకుల వివాహాలకే ఇష్టపడుతున్నారట. అంటే కులం అనేది అది రోజు రోజు గడ్డ కట్టుకొని పోతున్నది కదా. ఈ సామాజిక అంశాలపైన ఎందుకు వారు దృష్టి పోయినాడు? సామాజిక అంశాల పట్ల దృష్టి పెట్టిన కనుకనే అది ఇంత హీన స్థితికి పోతున్నది. దీనికి విరుద్ధమైన పాయింట్ 80% కులం ఇంకా అట్లా సర్వైవ్ కావడానికి కానీ, మతం ప్రివేల్ కావడానికి కానీ కారణం భారతీయ జనతా పార్టీ. వాళ్ళ ప్రయోజనాన్ని మతం ద్వారా తీర్చుకున్నారు, రాజకీయ ప్రయోజనాన్ని మతం ద్వారా నెరవేర్చుకున్నారు. మీరు ఏం మాట్లాడండి, మతమే తెస్తారు కదా. అంతిమంగా భారతదేశంలో ఉన్న మౌలిక విలువలు అనేకం అనుకుంటున్నాం కదా. లౌకికవాదం ఒక మౌలిక విలువ. ఇలా పదమే ఒక బూతు. లౌకికవాదం అంటే బూతు. ఫస్ట్ టైం జంజీ కదా నిరూపించింది లౌకికవాదానికి ఇంకా రోజులు ఉన్నాయి, చెల్లలేదని. కానీ దాన్ని మొదలుపెట్టినట్టు అయిపోయింది కదా. లౌకికవాదం అక్కడ మాట్లాడితే నువ్వు పాకిస్తానుడి కదా, మాట్లాడితే నువ్వు హిందూ వ్యతిరేకివి కదా. అసలు ఇవి కోర్ వాల్యూస్ బాబు. ఇవన్నీ మన భారతదేశంలో ఒక జాతి నిర్మాణం అంటే, భారతదేశం లాంటి దేశంలో ఒక నేషన్ నిర్మించడం అంటే ఏంటి అర్థం? భిన్నమైన భావజాలాలు, భిన్నమైన ప్రాంతాలు, భిన్నమైన మతాలు, కులాలు, సమ్మేళనాలు, కమ్యూనిటీస్ ఉన్న దేశాన్ని ఒక జాతిగా తీసుకురావాలి. ఇట్లనా చేసేది? నీకు ముస్లింలు అంటే శత్రువులు, క్రిస్టియన్లు అంటే శత్రువులు,
వాళ్ళ పర్సంటేజ్ చూడు, భారతదేశంలో వాళ్ళ అనివార్యత కదా. కమ్యూనిస్టులు అంటే అంతిమ శత్రువులు, ముగ్గురు పోయినరు కదా, దళితులు అంటే శత్రువులు. ఇవన్నీ పైన చెప్పే జాతి నిర్మాణం కబుర్లు. భారతదేశం ఇప్పుడు కొద్దిమంది గుప్పెడు మంది ఇద్దరి కార్పొరేట్ నిర్మితమైన ప్రపంచాన్ని కాపాడుతున్న అతివాద హిందుత్వ జాతీయవాదం రాజ్యమేలుతున్నది. దీని పరాకాష్ఠగా ఉన్నది కనుకనే ఇవాళ యువతరం ఇంత దూరం, అంటే గొట్టు పదాల్లాగా అనిపిస్తాయి కానీ నిజమే. ఈ జంజీలు ఈ ఇద్దరి కోసం కదా ప్రపంచం నిర్మించారు అనేది కనీసం ఒక 10-20 చూసిన నేను అలా. ఇద్దరి ఎందుకు లేవు, ఇద్దరి కోసం కదా ప్రపంచాన్ని నిర్మిస్తున్నది. మీరు మోడీని ఫస్ట్ టైం, మోడీని ఇప్పుడు మీరు ఒక నాయకత్వం, ఒక మనిషిని అజ్జేయరు అని అన్నారు కదా మీరు, వ్యక్తి ప్రాబల్యం అని. జాతి నిర్మాణం, వ్యక్తి నిర్మాణం అనేది మోడీ సంగతి ఏంది మరి? సింగిల్ మ్యాన్ మోడీ, సింగిల్ మ్యాన్ ఆయనే అన్ని. ఇంతకుముందు అన్ని పార్టీలలాగానే ఇందిరాగాంధీ సింగిల్ ఉమెన్, నెహ్రూ, ఇందిరాగాంధీ అట్లనే. ఇది కూడా ఏదైనా విస్తృత నాయకత్వం దిప్కెల్లాగా అరే నన్ను హీరోని చేయకని అన్నారా? వీళ్ళు కాదు కదా, ఒక్కరి మీద ఆధారపడే కదా ప్రపంచం నిర్మితమైంది. మోడీ 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 అనేవాడికి అద్భుత అతీత శక్తులు ఉన్నాయి. ఆయన చాలా గొప్పవాడు. ఇది అది అది ఏ ప్రపంచం అంతా ఆయన మీద నడుస్తుంది కదా. చెప్పేవి వేరు, ఆచరిస్తున్నది వేరు. ఈ ఆచరించేదానికి చెప్పేదానికి మధ్యలో ఉన్న గండి వాళ్ళ అసలైన ఎజెండా. కానీ ఇక్కడ మీడియా సార్ ఎన్నడూ లేనంతగా, మనం అన్నాధార దీక్ష చేసినప్పుడు చాలామంది జర్నలిస్టులు వచ్చి మాట్లాడము, డిస్కషన్స్ చేయడము జరిగింది కదా. ఈసారి అక్కడ పిల్లలు మీడియాను కూడా వారు తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం అనేది, అంటే మీడియా తన నైతికతను, తన నిష్పక్షపాతంగా వ్యవహరించే ధోరణిని అది కోల్పోయిందనా? మీడియా తను పునఃసమీక్ష చేసుకోవాలని ఒక సంకేతం అని భావించవచ్చా? అన్ని రకాలుగా భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీడియా అనేది పోతున్నది. అంటే దాని ప్రాసంగికత, అంటే రెలవెన్స్. అట్లాగే ఇంతకుముందు మీడియాకున్న ఒక కోర్ వాల్యూ సిస్టమ్ అంటాం కదా, నిబద్ధతతోటి సమాచారాన్ని అందించే వ్యవస్థలు అంటాం కదా, ఇవన్నీ దాని క్రెడిబిలిటీ, విశ్వసనీయత కోల్పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఎందుకు? ఈ ఇష్యూనే తీసుకుందాం. యువత లీకేజ్ మీద మాట్లాడింది. యువతకు సమస్యలు ఉన్నాయి, అభద్రతలు ఉంది యువత, ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు రావడం లేదు, మీరు అన్న హామీలు ఏవి నెరవేరలేదు, యువతకు చేస్తున్న పని లేదు. భారతదేశంలో అదృష్టమో దురదృష్టమో 60 కోట్ల యూత్ ఉన్నది. ఏ దేశంలో లేదు. 60 కోట్లు 600 మిలియన్స్. 2 అమెరికా దేశాల యూత్ ఉంది. ఈ యూత్ నిరుద్యోగిత ఉంది. ఇంత పర్సెంటేజ్ చూస్తే షాక్ అయిపోతుంది ప్రపంచం. వాళ్ళని లెక్క పట్టాలి. మీరు 15 లక్షల ఉద్యోగాలు అంటారు, 5 కోట్ల ఉద్యోగాలు అంటారు. ఒక కోటి కాదు కదా, ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేరు. ఉండే ఉద్యోగాలని నాశనం చేస్తారు. కార్పొరేట్ ప్రపంచానికి అన్నీ కట్టబెడుతుంటారు. అవన్నీ అర్థమవుతుంటాయి మనకి. దాంట్లో వచ్చే ఉద్యోగాల కనీసమైన చట్టాలు ఉండవు, అది కనబడుతుంటుంది మనకు. గవర్నమెంట్లలో ఉద్యోగాలు ఉండవు, అది కనబడుతుంటుంది మనకు. ఉన్న అరకొర ఉద్యోగాలు ఊడిపోతుంటాయి, అది కనబడుతుంటుంది మనకు. ప్రభుత్వ సంస్థల్ని కార్పొరేట్ సంస్థల కోసం బలిపెడతారు, అది కనబడుతుంటుంది. ఎన్ని నాశనమైనవి నోట్బందీ తర్వాత, ఎన్ని నాశనమైనవి. మిడిల్ సంస్థలు అన్నీ పోయినాయి కదా, ఎస్ఎంఈస్ అని అంటాం కదా, అవన్నీ పోయినాయి కదా. మీరు అవన్నీ చేస్తూ ఉన్న సమయంలో ఇట్లాంటి ఉద్యోగం వచ్చినప్పుడు మీడియా ఏం మాట్లాడుతుంది? మీడియా ఈ వ్యవస్థీకృతమైన విషయాలు మాట్లాడదు. జంతర్ మంతర్ పోయినాక వాడు అక్కడ ఎగురుతున్నాడు, వాడు అక్కడ దులుకుతున్నాడు, పోలీసు మీకు లాఠీ ఎత్తిండు, రాయేసిండు, లేకపోతే వాడు ఇంకా విచ్ఛిన్నకారుడు, దేశద్రోహి అని చెప్పి అనంతర పరిణామాల్ని చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. వ్యవస్థీకృతమైన విషయాలను ఇచ్చిపెట్టేసింది అది మీడియా ఎన్నడో. ఇంతకుముందు మీడియా లక్షణం ఏంది? అవును ఇదంతా ఎందుకు వస్తున్నది, జంతర్ మంతర్కి ఎందుకు వచ్చిన పోరాళ్ళు, అరే వాడెవడో అమెరికా నుంచి వీడెవడో వచ్చి వీడు కలిసి ఎందుకు పోతున్నారు, ఇది ఆలోచించదు మీడియా. కానీ వీళ్ళని దేశద్రోహులని మొదలు ముద్రిస్తుంది. ఇక్కడ జరిగింది అదే. మన దగ్గర మీడియా ఎప్పుడైతే రాజ్యాంగ యంత్రాన్ని ఆక్రమించుకున్నారు, అపరిమితమైన అధికారాలను అనుభవిస్తూ అంతిమ అధికారాల కోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నాను. దీంట్లో ఈ మాట కలుపుతాను. దీంట్లో అన్ని వ్యవస్థలను ధ్వంసం, ఎన్నికల కమిషన్తో సహా, న్యాయ వ్యవస్థలతో సహా అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసినట్టుగానే మీడియాను ధ్వంసం చేసినారు. మనకు తెలుసు అది ఏం జరిగిందో తెలుసు. అదాని మీడియా అయిందో తెలుసు, ఎన్డీటీవీకి ఏం జరిగిందో తెలుసు. ఆ తర్వాత పరిణామాలు ఒక్క బీబీసీ మీద దాడి జరిగింది. ఎన్డీటీవీ ఆయన ఒక ప్రపంచాన్ని నిర్మించిన ఆయన, ఒక దాన్ని ఏమంటాము,
టీవీ మీడియా ప్రపంచాన్ని నిర్వహణ కింగ్ లాగా బతికి 24 గంటల ఛానల్. ఇవాళ ఆయన ఏం చేస్తున్నారు, రోడ్ల మీద డీకోడర్ పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే అర్థం ఏమిటంటే ఈ మీడియాను గోధి మీడియా అనే దాన్ని ఆక్రమించేసినారు. ఎవరిది మీడియా? 18 ఎవరిది? అదాని మీడియా అంతా. మీకు ఇక మీడియా ఎక్కడ ఉన్నది? ఈ మీడియా వ్యవస్థలో వస్తున్న లోపాలని కనీసం మాట్లాడదు, కనీసం ఎత్తి చూపదు, కనీసం ప్రొజెక్ట్ చేయదు. కానీ అనంతర పరిణామాలని దేశద్రోహులను ముద్రిస్తుంది. అది వీళ్ళకు తెలుసు. వీళ్ళు ఫస్ట్ టైం హిస్టరీలో మీడియా ఇజ్జత్ తీసి, అరే మీరు గోధి మీడియా, అక్కడ ఏంది అసలు ఫింగర్ చూపించింది ఒక అమ్మాయి. గోధి మీడియా చల్ హట్. గోధి మీడియాని వెంటాడి, అంటే ఈ వెంటాడి తరమే పరిస్థితి వస్తుందని మనం ఊహించినాం. లిటరల్లీ ఈ ఉద్యమం దాన్ని ప్రూవ్ చేసింది. మరి మీడియా ఏమిటి? మీడియా పరిణామాలు ఏమిటి? పత్రికలు పోయినాయి, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ కింగ్డమ్స్ అన్నీ పోయినాయి, వీటన్నిటిని ఆక్రమించేసిండ్రు. ఇప్పుడు పీల గొంతులు పత్రికల సర్క్యులేషన్లు పోతున్నాయి, పీల గొంతులు. ఇప్పుడు ఆ డిస్కషన్ సీరియస్గా చేస్తారు కదా 9ంటికి, మునుపట్లా చూస్తాను అనుకుంటున్నారా ఇది మీరు? నో వన్ పట్టించుకోవట్లేదు. యూట్యూబ్లలో వచ్చిన అవి పెట్టుకుంటున్నారు ప్రతి వాళ్ళు. ఎందుకు? ఇవి కనీసం ఇండిపెండెంట్గా ఉంటుంది, కనీసం ఏదో మాట్లాడుతున్నాయి. నువ్వు అది గాడి తప్పిపోయినావు, నువ్వు అమ్ముడు పోయినావు అనేది అర్థమైపోయింది అందరికీ. అందుకే పైసలు నోట్లో పెట్టారు ఒక మీడియా పర్సన్కి, పైసలు నోట్లో పెడుతున్నారు. అంటే ఉద్యమకారులు అయిపోయింది రండి పని అని. ఈ పరిణామాలలో కొత్త పరిణామం ఏమిటంటే డిజిటల్ మీడియా. డెఫినెట్గా డిజిటల్ మీడియా అనేది ఈ ఉద్యమాన్ని ఎత్తిపట్టింది. మన దగ్గర కూడా అది ప్రూవ్ అయింది. మన దగ్గర ఒక కేసులో, బండి సంజయ్ కొడుకు కేసులో, బండి సంజయ్ అనొద్దు, భగీరథ కేసులో ఒక్కరు కూడా బయట మాట్లాడలే. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫస్ట్ వేరే రకంగా వచ్చింది స్టోరీ, ఏదో హనీ ట్రాప్ అని. ఆశ్చర్యం, బాధితుల వైపు ఉండాల్సిన మీడియా హనీ ట్రాప్ అని అనేసింది. ఫస్ట్ టైం ఇక్కడి సోషల్ మీడియా ఆ ఇష్యూని టేకప్ చేసింది. అది కేసు దాకా పోయింది. సరే అవన్నీ వేరే పరిణామాలు, మన దగ్గర పని. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ సోషల్ మీడియా బలమైందని తెలిసింది. ఇంతకంటే మించిన సందర్భం రాలే. మొత్తం సోషల్ మీడియా, అసలు ఒక్క మంచి మైక్ కనబడ్డదా మీకు అక్కడ? మనం ఈ సోషల్ మీడియాలో వాడతాం కదా, చిన్న మైక్ ఒకటి పెట్టి మాట్లాడేసినారు. ఎన్ని మాట్లాడేసినారు. దీన్ని ప్రపంచానికి తెలిపింది. ప్రతి ఈవెంట్ని కొట్టినప్పుడు తెలిపింది, దాడి చేసినప్పుడు తెలిపింది, క్రూరంగా వ్యవహరిస్తున్నప్పుడు పోలీసులు క్రూరంగా ఒక అమ్మాయిని ఎట్లా మలయం చేస్తున్నారనేది, ఒక అమ్మాయి మీద ఎట్లా దాడి చేసినారనేది అంతా కూడా చూపించింది సోషల్ మీడియా. దాంతోపాటుగా మీమ్స్, దాంతోపాటుగా మోడీ మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారాన్ని చేసింది సోషల్ మీడియా. మీమ్స్ చేసింది, అసలు ప్రపంచానికి నిజ స్వరూపాలు చేసింది, పచ్చి నిజాలు తెలిపింది, నగ్న సత్యాలు తెలిపింది. ఇది మీ ప్రపంచం, ఇది మీ తక్కువతనం, ఇది మీరు, యు ఆర్ నాట్ ఎట్ ఆల్, పెద్ద లార్జ్ అదేం కాదు, మీరు ఇది అనేది చూపించింది సోషల్ మీడియా. అందుకే సోషల్ మీడియా యుగంలో జంజీతరం ఏ మీడియానైతే పట్టుకున్నదో ఆ మీడియా ద్వారా చేయగలిగింది. కానీ పిల్లలను కొంచెం ప్రొవోక్ చేయకుండా ఉంటే కనుక, అంటే కౌంటర్ వీడియోలు కొన్ని తిరిగినాయి కదా, ఆడ ఉన్నదో లేదో, తర్వాత పిల్లలు వేరే వీడియోలు చేసినారు, కానీ వాళ్ళను కొంత అర్థం చేసుకొని సావధానంగా మాట్లాడి ఉంటే కనుక ఇంత దాకా వచ్చి ఉండేది కాకపోవచ్చు కదా. అస్సలే కాకపోవు, నిజమే, అంతదాకా వచ్చేది కాదు, వాళ్ళకు కాజే ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయంటే, మన దగ్గర దీనికి ఒక చరిత్ర ఉంది కదా, మనకు తెలుసు కదా. ఇది ఏం చరిత్ర ఉండేది మన దగ్గర? రైతాంగ ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం. ఆ రకంగా చూసినప్పుడు సాంప్రదాయంగా మనం అందరం అనుకునే ఒక ఉద్యమం. వాళ్ళు అంటే ఎన్ని తేడాలు, దీనిలో ఎన్ని పాఠాలు ఉన్నాయంటే, వాళ్ళు ఏం చేసినారు, పేద ట్రాక్టర్లు తెచ్చి మొత్తం గుడారాలు వేసి వంటలు వండుకుని తినుడు అక్కడ ఉన్నారు బార్డర్లో. వాళ్ళ ప్రపంచం అది. ఢిల్లీలోకి ప్రవేశించారు, ఊరేగింపులు, ఎన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళే అన్నాలు వండుకున్నాడు, తినుడు, ఉండు, వాళ్ళ తరహా. వీళ్ళ తరహా వేరు. సరే, అదాన్ని కూడా పట్టించుకోలేదా? సిఏ మీద పట్టించుకోలేదా? తర్వాత షాన్బాగ్లో జరిగినది పట్టించుకున్నారా? తర్వాత ఎందుకంటే వాళ్ళకి అవి కలిసి వచ్చినాయి, ప్రచారం చేయగలిగినారు. రైతాంగాన్ని ఏమో ప్రపంచం పట్టించుకోలేదు మీరు ఎంత ప్రయత్నం చేసినా. ఎందుకంటే ప్రపంచం వర్చువల్ వరల్డ్లో ఉంది. ప్రపంచం మీతో ఉండాలంటే మీరు వర్చువల్ వరల్డ్లో ఏదో ఉండాలి. లేదు, రైతాంగానికి వచ్చే మద్దతు రాలేదు, వాళ్ళ ఆత్మహత్యలకు ఉండే సానుభూతి కూడా లేదు. ఎందుకంటే రైతాంగం అనేది దీంట్లో భాగం కాకుండా పోయింది. దురదృష్టవశాత్తు 100 సంవత్సరాల్లో రైతాంగం అనేది వెన్నెముక అనడం తప్ప రైతాంగం దానివల్ల ఉద్యమాన్ని విఫలం చేయగలిగినారు. ఇంత పెద్ద ఉద్యమం అది. కానీ ఈ ఉద్యమం తరహా వేరు. సరిగ్గా వాళ్ళు విఫలమైన చోట వీళ్ళు సఫలమైనారు. అవి మొదలు చర్చలు చేస్తే వీళ్ళకి కాజు లేదు, లేదా ప్రధాని రాజీనామా చేస్తే కాజే లేదు. ఇప్పుడు జరిగింది మొదలే చేస్తే. కానీ వీళ్ళు ఏం చేసినారు, ఈ ఉద్యమాలను అణచివేసినట్టుగానే దీన్ని అణచివేస్తామని పోలీసులను ప్రయోగించినారు. ముందు పోలీసులు ప్రయోగించిన తర్వాత పిల్లెట్స్ దాకా పోయింది అది.
అవి దృశ్యాలు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం మేల్కొన్నది. రెండోది, ఈ కాజులో తల్లిదండ్రుల గోస ఉన్నది, ఈ కాజులో చనిపోయిన పిల్లల గోస ఉన్నది, ఈ కాజులో ఎప్పటికి ఇట్లనే అనే ఒక గోస ఉన్నది. ఈ గోసతోటి ఐడెంటిఫై అయినారు. అరే చిన్న విషయం అడుగుతున్నారు వీళ్ళు. అవును లీకేజీలు ఉన్నది నిజమే, పలగాలు చచ్చిపోయారు నీట్ ఎగ్జామ్స్ తోటి, చాలామంది చచ్చిపోయారు కదా, వాళ్ళందరికీ న్యాయం చేయాలని అంటున్నారు. ఆ తల్లిదండ్రులందరూ ఐడెంటిఫై అయినారు, రాసిన తల్లిదండ్రులు ఐడెంటిఫై అయినారు, ఈ పరీక్షల బాధను అనుభవిస్తున్న వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు, ప్రపంచం ఐడెంటిఫై అయింది, యూత్ ఐడెంటిఫై అయింది. ఇది వీళ్ళ ప్రచారముకు దోదం చేసింది గవర్నమెంట్ విధానాలు. అంటే నిరంకుశంగా దీన్ని అణచేద్దాం అనుకున్నారు, కానీ అక్కడనే నిరంకుశం బంతి నేలగొడితే అని చెప్తాం కదా, అది రుజువైంది. కానీ సార్ ఇక్కడ ఆధునిక తరంలో కూడా బహుశా గాంధీ అంబేద్కరు భారతదేశ ఆత్మ, గాంధీ అంబేద్కరు భారతదేశంలో వారు అర్థం చేసుకున్నంతగా బహుశా ఎవరు అర్థం చేసుకోలేదు అని అంటే, ఒకవేళ వీళ్ళు అర్థం చేసుకున్నంతగా పటేల్కు నెహ్రూకు అర్థమైంది, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళి, కానీ పదే పదే గాంధీ అంబేద్కర్ అనివార్యం అవుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజానికి తెలంగాణ ఉద్యమం అప్పుడు చాలా ఆశ్చర్యంగా మేము ట్యాంక్ బండ్లో, నేను ఎందుకు చెప్తున్నా ఇది ప్రత్యేకంగా అంటే, మేము ఇట్లా ఏదో అందరము వివి అందరం ఉంటుంది, ఫస్ట్ టైం వివి నోట విన్నాను నేను. ఇది గాంధీ ప్రాసంగికత పెరుగుతున్నది ఆశ్చర్యంగా. తెలంగాణ ఉద్యమం ఏదో విగ్రహం దగ్గర ఏదో నిరసన చేస్తున్నా వివి ఉండేది, అలా పక్క పక్క నిలబడ్డావు అన్న తర్వాత నేను అన్నట్టు, నేను అంతకుముందు రాసిన గాంధీ ప్రాసంగికత గురించి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది. చరిత్రలో కొన్ని విషయాలు ఇట్లా ఉంటాయి, మనం ఒక దృష్టితోటి గాంధీని నిరాకరిస్తాం కావచ్చు, ఇట్లా ఫలానా ప్రతినిధి అని అంటాం, ఇంకా మనదంతా మార్క్సిస్టు ఆ ధోరణి ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల ఏమంటాం, గాంధీ ఫలానా వాళ్ళ ప్రతినిధి, బూర్జువా ప్రతినిధి ఏదో అంటాం, అంబేద్కర్ బూర్జువా ప్రతినిధి అంటాం, కోట్ వేసుకున్నాడు బూర్జువా ప్రతినిధి, ఏదో మనం మాట్లాడేటన్ని మాట్లాడదు, కానీ వాస్తవం అది కాదు. సరిగ్గా మీరు చెప్పింది కరెక్ట్. భారతదేశం ఆత్మను పట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, ఇండియన్ నాయకులు, ఫిలాసఫర్స్, మార్గనిర్దేశకులు. కరెక్ట్గా గాంధీ అండ్ అంబేద్కర్ ఆత్మను పట్టుకున్నారు, కానీ వాళ్ళు ఎవరి ప్రయోజనాలు నెరవేర్చిననే మళ్ళీ వేరే విషయం. గాంధీ చర్చకు దానికి నేను పోను, ఎందుకంటే ఆ లిమిటేషన్ అది వదిలిపెడదాం. కానీ గాంధీ ఎప్పటికైనా ప్రాసంగికత ఉంది, ప్రపంచానికే ప్రాసంగికత ఉంది. మీరు ఒక పువ్విస్తే లాఠీతో కొట్టేవాడు తేడా వస్తుంది, ఆలోచనే కదా అది. అట్లాగే నువ్వు ముందరికి పోతున్నావని ఆపుతున్నావు. ఈ ఉద్యమంలో చాలా వీడియోస్ ఉన్నాయి, నువ్వు రాయేస్తున్నావని ఆపుతున్నావు, అయితే మనం అయిపోతాము అనే సెన్స్ ఒకటి క్యారీ అవుతుంది. తెలంగాణ ఉద్యమానికి దీనికి కొన్ని సాపత్యాలు చెప్పుకోవాలంటే అది ఒకటి ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా మొత్తం 14 సంవత్సరాలు 16 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నడూ కూడా ఎవరము కూడా అది ప్రీచ్ చేయలేదు. అంతకుముందు జరిగిన ఉద్యమంలో ఉంది, అది ఆంధ్ర భాగం అనే సెన్స్ క్యారీ అయింది, ఆస్ట్రేలియా మీద దాడులు చేసి. ఈసారి కాన్షియస్లీ మనం శాంతియుతంగా చేయాలి, అది ఏమన్నా కానీ. అరే పెద్ద పెద్దవి జరిగినాయి కదా, విగ్రహాలు కూలగొట్టడం వేరే, విగ్రహాలు అవి పోయినా సరే అది వేరే విషయం, అదొక్కటే ఇన్సిడెంట్. ఒక్కరిని చటాన చెంపదెబ్బ కొట్టలే. కారణం ఏమిటంటే నిజంగానే అహింసా మార్గం ద్వారా మనం సాధించవచ్చనే పట్టుదల, వీళ్ళు సాధించి చూపించినారు. అది నిజంగానే అహింసా మార్గంలో వాళ్ళు ప్రతిఘటన చేసినారు. ప్రతిఘటన వేరు, మనం దాడి చేయడం వేరు. దాడి చేస్తే ఈ భారతదేశంలో నేపాల్ను చూసినాం, బంగ్లాదేశ్ని చూసినాం, అసలు జంజీ అనేది ఒకసారి వీధుల్లోకి వస్తే శ్రీలంకను చూసినాం. అధ్యక్ష భవనం సరే చిన్న దేశాలు పోగలిగినారు, కానీ మన దగ్గర అంత ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ విషయం మాట్లాడుకున్నాం, బలమైన స్టేట్ ఇది, మనం పోయి అధ్యక్ష భవనం దాకా పోతాం అనేది కూడా ఊహించకూడదు. కానీ అంటే అట్లాంటి మూడ్ లేదు వీళ్ళలో. వీళ్ళు అందుకోసమే కదా జాతీయ జెండా రాజ్యాంగం, ఏమనంటే రాజ్యాంగం పట్టుకుంటున్నారు. ఏం చేస్తావు ఇక నువ్వు, రాజ్యాంగం పట్టుకున్నాను ఏం కొడతావు నువ్వు? అరే నేను శాంతియుతంగా ఉన్నాను, నన్ను కొట్టకు అని అంటున్నావు, నన్ను ఎందుకు కొడుతున్నావు అంకుల్ అని అడుగుతున్నారు వాళ్ళు. అవును ఎందుకు కొడుతున్నావు అంకుల్, నేను ఏమన్నా, నేను మోర్చా చేస్తున్నా, నాకు ఎక్కువ అసంతృప్తి ఉంది, అసంతృప్తి ఉండకూడదా నాకు, చెప్పకూడదా నేను లోకం మీదకి, లీకేజ్ ఉంది, ఈ లీకేజ్ నేను అది చేయాలా వద్దా చెప్తున్నా, ఎందుకు కొడుతున్నావు నన్ను, జంతర్ మంతర్లో ఎవరైనా చేస్తారు కదా ఇవి, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగారు. అంటే భారతదేశంలో ఇప్పటికీ కూడా అంబేద్కర్ ఏమో ఎవరైతే రిచ్డ్ ఆన్ ఎర్త్ అభాగ్య జీవులో, ఎవరైతే ప్రపంచంలో అత్యంత హీనమైన బతుకుదెరుకులోనైనారు బికాజ్ ఆఫ్ అగ్రవర్ణ దురహంకారాల వల్ల కావచ్చు, అగ్రవర్ణ ఐడియాలజీల వల్ల కావచ్చు, మనువాదం వల్ల కావచ్చు, ఎవరైతే ప్రపంచంలో 60% మంది భారతదేశంలో హీనమైన స్థితిలో ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేసిన వాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అడ్రస్ చేసినవాడు ఏకైక వ్యక్తి
అంబేద్కర్ ఇప్పటికీ అతనే ఐడియాలజీలో వీళ్ళకి ఏమైనా మార్గం చూపించినవాడు అతనే. కమ్యూనిస్ట్ ప్రణాళికల్లో కూడా ఇవి లేవు. వీళ్ళని అభాగ్య జీవులను గుర్తించడం వర్గ కారణంగా గుర్తిస్తారేమో కానీ, పేదరికం కారణంగా గుర్తిస్తారేమో కానీ, భారతదేశంలో ఇదొక సెక్ట్ ఉంది. కులం ఉన్నంత కాలం అంబేద్కర్ ఉంటాడు. ఈ సెక్ట్ని అన్యాయంగా రక్త మాంసాలతోటి సహా వాళ్ళని పూడ్చిపెడుతున్నాం మనం. ఈ శక్తిని మనం కాపాడుకోవాలి. అంటే చదువుకో, పోరాడుకో, చదువు అధ్యయనం చేయి, పోరాడు అని అన్నాడు. వీళ్ళు చేసిన పని అదే. అందుకే ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అని చెప్తున్నాను నేను, ఇండియన్ హిస్టరీలో దిప్కే అనే ఒక దళిత యువజనుడితోటి ప్రపంచం కలిగింది. నేను విన్న స్లోగన్స్ అక్కడ భారత్ మాతాకు జై, జై భవానీ వీర శివాజీ, వందే మాతరం, జై సంవిధాన్. ఈ స్లోగన్స్ నేను అక్కడ వీడియోలో వినబడినాయి. భారతదేశంలో కొత్త తరము, దీనికి కొంచెం ఒక అదనపు జోడింపు. హిందూ జీవన విధానంలో ఉన్న ఒక గొప్ప లక్షణము అది బహుళత్వం. ఆ బహుళత్వం అనేది ప్రేమ గుణాన్ని, దయాగుణాన్ని, ఇతరులను ప్రేమించే లక్షణాన్ని 800 ఏళ్ళు వేరే వేరే వాళ్ళు పరిపాలించరు, 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించరు. అయినా హిందువులలో ఉన్న బహుళ జీవన విధానం చెక్కు చెదరాలి. హిందూ మతం అట్లే ఉన్నది, హిందువులు అలాగే ఉన్నారు. అది ఆ ప్రేమ గుణం అనేది ఈ పిల్లల్ని ఇట్లా కదిలించిందా? డెఫినెట్గా మనలో అన్ని మూలాలు పనిచేస్తుంటాయి. ఈ అన్ని మూలాలు పనిచేయడం మీరనే ఇప్పుడున్న వాల్యూ సిస్టమ్స్, అంటే సర్వ మతాలు కలిసి ఉండడం, లేకుంటే సర్వ కమ్యూనిటీస్ కలిసి ఉండడం, అంటే మీరు చెప్పిన డిఫరెంట్ నినాదాలన్నిటికీ పనిచేయడం అనేది నిజంగా అక్కడ కనబడ్డది. ఈ కనబడ్డది ఇదొక్క సందేశమే ఇవ్వలేదు. అంటే భారతీయ జీవన విధానంలో ఉన్న వాల్యూ సిస్టమ్స్ ప్రకారంగా అక్కడ దాన్ని చూపించినారు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ 12-14 సంవత్సరాల కాలంగా లేదా 100 సంవత్సరాల కాలంగా జరుగుతున్న లౌకికవాదం అనేది భారతదేశానికి సరిపడదనే వచ్చే సిద్ధాంతాన్ని బద్దలు కొట్టింది ఫస్ట్ టైం ఈ ఉద్యమం. ఇది బాగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే లౌకికవాదం అనేది అయిపోయింది. భారతదేశంలో మనుషుల్ని కదిలించాలంటే కులము, మతము తప్ప ఇంకో మార్గం లేదు అనేదాకా కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి ఆశ్చర్యంగా. ఇక లౌకికవాదం మాట్లాడితే ఏమి ఉండదు అని అనుకున్నారు వీళ్ళు. ఏమన్నారు? ఆ దేవాలయాలను పట్టించుకోవాలి. కేరళ లాంటి ప్రభుత్వాలు దేవాలయాలను పట్టించుకోవాలి, శబరిమల పట్టించుకోవాలి, ఇంకేదో మాట్లాడడం మొదలుపెట్టినారు. అంటే లౌకికవాదం అనేది లేదు, మతం అనేది లేకుండా ప్రపంచం లేదు అని అంగీకరించినారు అందరూ. ప్రతిపక్షం అంగీకరించింది. సాఫ్ట్ మతం అనేది వాళ్ళు చేసినారు. వాళ్ళు కూడా గుళ్ళలకు పోడు, అక్కడికి పోడు మొదలుపెట్టినారు. ఎప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు దాంతో గెయిన్ అవుతున్నప్పుడు వీళ్ళు సెకండరీ పనులన్నీ మొదలుపెట్టినారు, ఆలోచనలలో పడ్డారు అందరూ. కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేసినా ఆఖరి గుళ్ళకు కూడా పోవడం మొదలుపెట్టినాయి. ఇక్కడ నారాయణ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, తిరుపతి పోవాలి కదా, అది నమ్మకం కదా అని ఏదో అన్నారు. అంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కూడా ఏం లేదు కదా, దేవుడు లేదు కదా. అంటే లౌకికవాదం అనే దానికి ఆల్మోస్ట్ అందరికీ లేదు, దానికి ప్రపంచం లేదు అని అనుకున్నారు. ఎందుకంటే ఏమన్నా అంటే ముద్రేస్తీలు కనుక ఇవన్నీ చేసినారు. కానీ ఫస్ట్ టైం పాకిస్తాన్ అన్నదాన్ని తిప్పికొట్టినారు, చైనా అన్నదాన్ని తిప్పికొట్టినారు, మేం లౌకికవాదం అనేదాన్ని కూడా తిప్పికొట్టినారు. అందరూ ముస్లింలు సిక్కులోళ్ళు వచ్చి కాపాడని కావాలని వీడియోలు ఉన్నాయి. సిక్కులోళ్ళు కదా నిహాంగ్లు ఎంటర్ అయినరు ఈ శిరస్త్రాలు అది పట్టుకొని, వాటిని ఏమంటారు కృపాణాలు పట్టుకొని. అంటే అక్కడ లౌకికవాదం స్టిల్ ఇన్ ఇండియా బతికే ఉన్నది, ఒక మౌలిక విలువ. బుచ్చన్న ఈ దేశంలో మౌలిక విలువలు 2-3 విలువల్ని ఈ దేశం స్వాతంత్ర ఉద్యమం నుంచి తెచ్చుకున్నది. లౌకికవాదం ఎందుకు అని అంటే, ఎందుకు సర్వమతాలు ఇక్కడ కలిసి బతకాల్సిన అనివార్య స్థితి ఉన్నదంటే, ముసల్మాన్లు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, లేదా జైనులు కావచ్చు, ఇతర మైనారిటీ మతాలన్నీ కూడా ఇక్కడ కన్సిడరబుల్ ఒక సైజులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇట్లా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలను అణచివేయడం ఉంది. కానీ ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో మళ్ళీ మనం కూడా ఒక హీనస్థితిలోనే ఉంటాం. ఎందుకంటే హిందూ మతం కావచ్చు, ఇంకేదైనా మతం కావచ్చు. మనం అక్కడ పోయి ఉంటాం. భారతదేశం హిందూ దేశం నిజమే, ఇక్కడ హిందూ జాతికి సంబంధించింది కావచ్చు నిజమే. కానీ ఇక్కడ అనివార్యత ఒకటి ఉంది కదా, దీని నుంచి కదా ఈ విలువ పుట్టింది. లౌకికవాదం అనేది అని మూల సూత్రం ఏంటిది? రాజకీయాల్లోకి, ప్రభుత్వ వ్యవస్థల్లోకి మతం రాకూడదు. మతం అనేది ఒక ఇండివిజువల్ నమ్మకము, హక్కు, విశ్వాసము. దాన్ని గౌరవిద్దాం, ఎవరి విశ్వాసాన్నైనా గౌరవిద్దాం. కానీ మతం అనేదాన్ని రాజకీయాల్లోకి, ప్రభుత్వాలకు తేగొలంటేనే లౌకికవాదం. కానీ ఆ లౌకికవాదం ఇంకా 2 మార్గాలు ఉన్నాయి. గాంధీది వేరు, నెహ్రూది వేరు, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కానీ అనివార్యంగా ఇతర మతాలను గౌరవించడం అనేది ఒక విలువ. ఆ విలువను ధ్వంసం చేసేసినారు కదా. ఒక ఆఖరికి రెచ్చిపోయి ఊరికే దాడులు జరిగినాయి కదా. కొట్టుకూర తింటారని చంపేసినారు కదా, కొట్టుకూర ఉంది టిఫిన్లో అంటే చంపేసినారు కదా.
ఇన్ని పరిణామాల తర్వాత కదా అందరూ ఆలోచిస్తున్నది. సోకాల్డ్ కమ్యూనిస్టులు, విప్లవకారులు అందరూ ఆలోచించినారు కదా, మతం అనేది ఏదో ఉంది, ఇది లౌక్యవాదం, ఇట్లా పనిచేయదు, మాట్లాడాలి, ఇట్లా అట్లా. అట్లాంటి సమయంలో జంజీ తరం లౌక్యవాదం అంటే ఏందో నిరూపించింది. అలా జంతర్ మంతర్ ఉద్యమంలో లోపల ఉన్న విషయాల్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ ప్రవర్తన చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ నినాదాలు చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఈ విషయాలను తిప్పికొట్టినప్పుడు మనకు అర్థమవుతుంది. వాళ్ళు అంటున్నారు, మేమంతా దేశద్రోహులం కదా, మీరు ఏమైనా అంటే మేము పాకిస్తాన్లో ఉంటాం కదా అంటారు కదా. నయ్యే ఒక పిల్లాన్ని ఇట్లా మైక్ పెట్టి అడిగారు మెయిన్ స్ట్రీమ్ మీడియా, నీ పేరేంది, దీపక్ పఠానా లేకుంటే దీపక్ మస్తానా అనేది చెప్తున్నాడు పిల్లాడు. అంటే రెండింటి కలిపి చెప్తున్నాడు. అంటే ఒరిజినల్గా హీజ్ హిందూ దీపక్, కానీ దీపక్ మస్తాన్ అంటున్నాడు కావాలని. అంటే అది ఒక సింబల్. మొత్తం వాతావరణమే ఒక లౌకికవాదాన్ని పరిరక్షించడం అనే ఒక భరోసాని ఇచ్చింది అని నాకు అనిపించింది. ఈ జంతర్ మంతర్ ఘటన అక్కడ వచ్చిన నిరసన, అధికార విపక్షాలు, భారతదేశ రాజకీయ పార్టీలు తమను తాము ఎట్లా సరిదిద్దుకోవాలి, ఇక్కడే మనం నిష్పక్షపాతంగా ఎవరైనా సరే ఎట్లా సరిదిద్దుకోవాలి? ఒకటి, భారతీయ జనతా పార్టీ అపరిమితమైన అధికారాలు, శాశ్వత అధికారం అనేవి పయనిస్తున్నాయి, తెలుస్తున్నది మనకు. అది ఒకటి, ఎన్నికల వ్యవస్థలు, వాటి మీద వస్తున్న సందేహాలు. రెండవ వైపు వస్తున్న బిల్లులు, జమిలీ ఎన్నికలు, తర్వాత డివిజన్స్, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా దానికి సూచన. ఒక అపరిమితమైన అధికారాల వైపు, అపరిమితంగా అంటే శాశ్వత అధికారాల వైపు ప్రయత్నాలు చేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయం. లైక్ జిన్పింగ్, లైక్ పుతిన్, ఇతర దేశాల అట్లా ఒక అపరిమితమైన శాశ్వత అధికారం అనేది వాళ్ళ ఊహ. దానికి తగినట్టుగానే మొత్తం ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవడం, ప్రపంచాన్ని అంటే అన్ని వ్యవస్థల్ని హస్తగతం చేసుకోవడము, అన్ని వ్యవస్థల్ని కిందికి తెచ్చుకోవడం, ఈవెన్ పత్రికా రంగాన్ని తెచ్చుకోవడము, మీడియాని తెచ్చుకోవడము, కోట్లను రకరకాలుగా ప్రభావితం చేయడము, ఈ వ్యవహారాలన్నిటితో పాటుగా మొత్తం సొసైటీని ప్రశ్నను కూడా చంపేయడం అనేది వాళ్ళ పద్ధతిగా ఉన్నది. ఎందుకంటే ప్రశ్న ఒక్కసారి వేస్తే, మొలకెత్తితే ఇవన్నీ కూడా బద్దలయ్యే అవకాశం ఉంది. అందుకోసమే సివిల్ స్వేచ్ఛలను అంటాం కదా, పౌర స్వేచ్ఛలన్నింటినీ కూడా గుప్పిటపట్టింది. అందుకే ఈ కేసులు, గొడవలు, యూఏపీఏలు, యూపీఏలు, ఎన్ని చట్టాలు. ఇప్పుడు దీనిలో కూడా ఎన్ఎస్ఏ అనేది ప్రతిపాదన చేసినారు, కాలేదు కానీ అయితేమో ఫ్యూచర్లో చెప్పలేము. అంటే ఇవన్నీ కూడా ఒక నిరంకుశమైన ఫాసిస్ట్ ధోరణుల వైపు పోతున్న క్రమం. ఈ క్రమంలో వీళ్ళు చాలా తప్పంచనా వేసినారు. ఎదుగుతున్న తరానికి వచ్చిన అవకాశాలు ఏంటంటే 90ల తర్వాత వచ్చిన పరిణామాలు, ఆ తర్వాత వచ్చిన ఇంటర్నెట్, జంజీ ఉద్యమాలు, తర్వాత దాంతోపాటుగా ఆధునికానంతరం ఇప్పుడు వచ్చిన ఏఐ లాంటి సమాచార విస్ఫోటనం, దానికి తోడు వాళ్లకు సమాచారం అనేది అందుబాటులో ఉండడం, తెలివిడి గల వాళ్ళు, క్రియాశీలంగా ఉన్నవాళ్ళు, లేదా సమాజాల గురించి ఆలోచించిన వాళ్ళు, ఇంకొంత లోతుగా రాజ్యాంగాలు, వ్యవస్థలు, అంబేద్కరు, బుద్ధుడు, గాంధీ, కమ్యూనిస్టులు, ఈ అన్నిటినీ తెలుసుకోవడం, వీళ్ళు లోపల ఉన్న అంశాలను గమనించలేకపోయినారు. మూర్ఖంగా అంధుల్లాగా ప్రవర్తించినారు. అంటే ఒక ప్రపంచాన్ని సృష్టించేసినారు, ఒక అంధ ప్రపంచాన్ని. అంధభక్తులు వాళ్ళు అట్లే కదా. అరే ఏదన్నా విషయం మాట్లాడమంటే సు మో అంటే నేనేం చేయగలను, ఎవరైనా ఏం చేస్తాం, అరే అల్లంగా బెల్లంగా అంటే ఏం చేస్తాం మనం. అది ఎన్ని ప్రపంచాన్ని ఒక అంధ ప్రపంచాన్ని సృష్టించారు. అంధ ప్రపంచం ఎప్పుడూ నిన్ను కాపాడలేదు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి కూడా పాఠాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేది కమ్యూనిస్టులకు ఇంకా విపరీతమైన పాఠాలు. కమ్యూనిస్టులకు ఆ జార్గాన్లలో పడి, ఆ భారతదేశానికి అన్వయం లేని విషయాలలో పడి, పాత జార్గాన్లు, పాత అన్వయాలు, పాత పోరాట పద్ధతులు, పాత ఆలోచనలు, అందుకే దూరం అయిపోయినారు. ప్రజలకు వాళ్ళకి ఏం సంబంధం లేకుండా పోయింది అన్ని రకాల కమ్యూనిస్టులు. సరే ఆ కమ్యూనిజం అనేది, ఆ అడవి అనేది అయిపోయింది, అది అంతమైపోయింది. అంతమంటే అది నో మోర్, మనకు అర్థమైపోయింది. ఇంత ప్రపంచం మారిన తర్వాత వాళ్ళు మాట అన్నారు, మారిన ప్రపంచం మాకు అర్థం కాలేదండి. ఈ మారిన ప్రపంచం ఇవ్వాలి కాదు కదా, 90 నుంచి మారుకుంటూ వస్తున్నది కదా. నువ్వు ఇంకేదో అది అంటే అది ఎట్లా నీకు అది అన్వయం అయితలేదు, అసాధ్యం. అది నీకు ఆ అన్వయం కూడా కనబడతలేదు. తర్వాత ఉద్యోగం ఎట్లా చేయాలో నీకు తెలియదు. నీ ఉద్యోగం పాత పద్ధతి నీది. ఊరేం చేస్తావు, ఎక్కడికి పోయి కూర్చుంటావు, జై జయ అంటావు, నీకు ముగ్గురు కూడా వస్తలేరు.
నీ ప్రతి మీటింగ్లోనూ కమ్యూనిస్టుల మీటింగ్లలో ఇంకొక ధోరణి ఉంది. వెనుకకు తీస్తే మొత్తం బట్టతలలు తెల్ల ఎంటికల తలడు. అసలు తరమే లేదు. ఒక తరాన్ని మీరు విస్మరించినారు. ఈ తరానికి మీకు అనుసంధానం లేదు. ఈ తరం మీ స్ఫూర్తి తీసుకోవడం లేదు. తీసుకుంటుంది తరం. తీసుకున్నారు కనుకనే ఇవాళ మిగిలి ఉన్నారు వాళ్ళు. కానీ మీరు స్ఫూర్తిగా లేరు. వాళ్ళకి ఇంకొక స్ఫూర్తి అందింది. మీరు అందించే స్ఫూర్తి వాళ్ళకి అన్వయం కావడం లేదు. అది మీరు ఆలోచిస్తలేరు. పాత పద్ధతులు, పాత జార్గాన్, పాత వ్యవహారాలు, అదే నాయకత్వాలు, అవే అసలు రోసిపోయింది జనం. ఇప్పుడు మనం పోయి ప్రపంచానికి ఆగోయి కూర్చోయి అంటారు. మనకు తెలుసలేదు అది. వీళ్ళు ఫస్ట్ టైం నేర్చుకోవాల్సింది వీళ్ళు ఏం చేస్తున్నారు. అరే ఈ పోరాళ్ళు ఇట్లెందుకు ఆలోచిస్తున్నారు. అబ్బురం అవుతున్నాయి కదా మన అందరికీ, ప్రపంచానికి అబ్బురం అవుతున్నాయి. అరే కైసా సోచరే, అరే ఇట్లున్నారు పోరాళ్ళు లేదు, వీళ్ళు జంజీ అనుకుంటే. వీళ్ళకి తెలివి ఉన్నది, క్రియేటివిటీ ఉంది, షో ఉంది, నాయకత్వం ఉంది, తిరుగుబాటు ఉంది, ప్రతిఘటన ఉంది. ఇన్ని విషయాలు ఎట్లా ఉన్నాయి వీళ్ళ పోరాళ్ళకి? ఆశ్చర్యం అనిపిస్తలేదా మీకు? ఇవి తరంలో ఉంటాయి. మీరు ఆ తరానికి అన్వయం చేయడంలో తప్పుగా బిహేవ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ మీరు ఇంత ముంచుకొస్తుంటే వాళ్ళ గొడవలలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు దీనికి ధీటుగా ఒక ప్రయత్నమే చేయలేకపోతున్నారు. అసలు మాట్లాడలేదు చాలా రోజులు. రాహుల్ గాంధీ ఎన్నడొచ్చిండు? చివరి నిమిషాలలో కదా మాట్లాడాలి కదా ప్రతిపక్షము, ప్రధాని ఇంటి ముందు ధర్నా. కానీ ఇంకొక వర్షన్ ఉంది. వీళ్ళు మాట్లాడినా కమ్యూనిస్టులు వాళ్ళ చేరినా అది ఎన్నడో ఆ ఉద్యమం ఉండకపోతుండే అనేది కూడా ఉంది. వీళ్ళు పోందే మంచిదైంది అనేది కూడా ఉన్నది. తెలుసా ఇది మీకు? కమ్యూనిస్టులు అంటే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏఎస్ఐ, ఏఐ కనబడ్డాయి కానీ నేహా స్వయంగా ఆమె కానీ అవి వాళ్ళు ఏమి ఇట్లా ఓ అని మున్పట్లాగా ప్రదర్శన చేయలే. మన వాళ్ళు చేస్తే మొదలు అందరికంటే ముందు పెద్దదని చేసుకుంటారు కదా. అవి ఏవి చేయలేదు కనుకనే బచాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ కావాలో తెలియకపోతే ఎట్లా? నీకు నెల రోజుల తర్వాత నువ్వు వచ్చేది, అక్కడ జరిగిన తర్వాత నువ్వు వచ్చేది, అంతకుముందు కదా నువ్వు మాట్లాడాల్సింది. ఎన్ని ద్వంద్వాలు ఉన్నాయి దీనిలో. మీరు అన్నా హజారే తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ పీఠమెక్కిన వాళ్ళని కూడా అవినీతిలో అరెస్ట్ చేశారు. ఈ కథ అంతా జరిగింది. అన్నా హజారేకి వచ్చినప్పుడు దీనికి ఎందుకు నువ్వు కాలేదు? ఆ ఎలిట్ సెక్షన్స్ ఏంది, ఈ సెక్షన్స్ ఏంది? ఈ సెక్షన్స్ దళితులు కనుక మీరు స్పందించలేదు, ఈ సెక్షన్స్ ఎలిట్ కాదు కనుక మీరు స్పందించలేదు. చూసినారా జంతర్ మంతర్లో వాళ్ళ బట్టలని, చూసినారా వాళ్ళ మాటలని, చూసినారా వాళ్ళు ఏమీ పాష్గా లేరు. మధ్యతరగతి పిల్లలలాగా ఉన్నారు, దిగువ మధ్యతరగతి పిల్లలలాగా ఉన్నారు. ఆవేశంతో వచ్చిన కానీ చదువుకున్నారు కానీ న్యాయం కోరుతూ వచ్చిన వాళ్ళు. అందుకే అంత రీజనబుల్ ఉన్నారని నేను అనుకుంటున్నా. ఎలిట్ కాదు. ఈ ప్రతిపక్షం అనేది విషయం వచ్చినప్పుడు నిలబడకపోతే ఎప్పుడు నిలబడతారు మీరు? ఎప్పుడు అధికారంలోకి వస్తారు? ఎందుకు వస్తారు మీరు? ఈ మూడు పార్టీలు కూడా ఈ జంజీ ఉద్యమం నుంచి నేర్చుకోవాల్సి ఉన్నది. సార్ నేను అంటే ఇన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చినాం కదా, సందర్భంలో 2 దేశాల గురించి మాట్లాడినాం మనం. ఒకటి చైనా, 2 అమెరికా. ఎస్, భావ వ్యక్తీకరణ ఇవాళ మనం మాట్లాడుతున్నది. భావ వ్యక్తీకరణ విషయంలో అమెరికా, చైనా అన్నప్పుడు మీరు మీ చెయ్యి ఏ దేశం వైపు చూపిస్తారు? భావ వ్యక్తీకరణలో అమెరికా, చైనా ఎవరు కాదు. చైనాలో అసలు భావ వ్యక్తీకరణే లేదు. అమెరికా ఎంతో కొంత ఉంది, కొంత. అమెరికానే కొంచెం స్వేచ్ఛాపరమైన, అంటే ఆ ర్యాంక్స్ చెప్పలేం కానీ అక్కడ కూడా అణచివేతలు ఉన్నాయి కానీ ఉన్న అమెరికా. చైనా లేదు. చైనా భావ వ్యక్తీకరణ ఇక్కడ, అక్కడ స్వేచ్ఛ ఎక్కడ? అమెరికా. చైనా అది ఒకటే కాదు, ఇంకొక విషయాన్ని మాట్లాడాలి చివరికి. అందుకే చెప్పండి సార్. ఇది ఈ ఉద్యమము చివరికి ఏం నేర్పింది అనే దాంట్లో ఇది న్యాయ వ్యవస్థను కూడా వెక్కిరించి చూపించింది. ఫస్ట్ ఏర్పడమే అట్లా జరిగింది. నేను రాసుకొని వచ్చిన కావాలనే. తర్వాత శాశ్వతంగా ఉండే ఒక అధికారం కలగన్నది కదా సంఘ్ పరివార్. దానికి ఆలోచనకి ప్రాథమికమైన గండి కొట్టింది ఎవరు? జంజీ తరం. మూడవది, శాంతియుతంగానైనా ఇట్లాంటి దాన్ని మనం సాధించవచ్చు. మనం ఏదైతే అనుకుంటున్నామో ఒక ఫస్ట్ రూపంలోకి పోతున్నదని దాన్ని శాంతియుతంగా కూడా మనం ఎదుర్కోవచ్చు అని ఒక కదలికని ప్రపంచంలోకి, భారతదేశంలోకి తెచ్చింది. తర్వాత ఇది అన్నిటికీ మించి ఒక నిస్తబ్ద వాతావరణము. ఇక గెలవలేము. మోదీ శాలకు తిరుగులేదు, ఎదురులేదు, ప్రపంచం ఎదురులేని మనుషులు వీళ్ళు. అధికారం అనేది అసాధ్యం ఎవరికైనా. ప్రతిపక్షాలు గెలవడం అసాధ్యం అన్నప్పుడు ఒక చిన్న కదలిక చూపించి ఫస్ట్ టైం మొత్తం ప్రపంచానికి ఒక మందు కనిపెట్టింది ఇది జంజీ ఉద్యమం. ఉన్నది ఒక దారి, చూడుండ్రి, ఆలోచించుండ్రి. అట్లాగే లౌకికవాది ఇంతకుముందే చెప్పిన నేను ఒక పెద్ద సెక్యులర్ ఉద్యమాన్ని నడిపించి చూపించింది ప్రపంచానికి. ఇంతకుముందే చెప్పిన కదా అది. అంటే ఇవన్నీ కూడా నిజాయితీ. తర్వాత అన్నిటికీ మించి చురుకుతనం,
సృజనాత్మకత, ప్రపంచంలో వచ్చిన జంజీ అన్ని ఉద్యమాల్లాగానే సోషల్ మీడియా ఉపయోగము, మీమ్స్ ఉపయోగము, కార్టూన్స్ ఉపయోగము, పోస్టర్ల ఉపయోగాన్ని విరివిగా చేసి ప్రపంచానికి ఆల్టర్నేటివ్ ఉద్యమాలలో ఎట్లా ఒక ఉత్సవంలాగా ఒక ప్రతిఘటనలాగా చేయాలని నేర్పింది. ఆ ఉద్యమాలకి అదొక మార్గదర్శనం. చివరిగా ఒక మాటలు చెప్తూ నేను ముగిస్తా. ప్రపంచం ఇంత మారుతున్నది కదా, కానీ అధికారాన్ని అనుభవించేవాళ్ళు, విలాసవంతమైన భవనాల్లో నివసించేవాళ్ళు, 56 అంగుళాల ఛాతీ గల వాళ్ళు, నాయకత్వాన్ని అంటే అంతులేని అధికారాన్ని అనుభవించే వాళ్ళు కాదు ప్రపంచానికి మోడల్స్ ఎవరంటే లింకన్స్. మోడల్స్ ఎవరంటే చాలా సాధారణంగా ఉండేవాళ్ళు. మోడల్స్ ఎవరంటే వాంగ్చుక్ లాంటి వాళ్ళు, సాధారణమైన జీవితం గడుపుతూ ఒక ప్రభావాన్ని కలిగేసేవాళ్ళు. అందుకే ఈ ప్రపంచం ఇప్పటికి కూడా ఇంత మారుతున్నా కూడా, ఏఐ వచ్చినా కూడా ఎవరికి వాల్యూ ఉంటుందంటే, ఎవరు ఒక తరం నుంచి ఇంకొక తరానికి స్ఫూర్తి ఇవ్వగలరంటే బలహీన పక్షుల పట్ల నిలబడేవాడు. ఎప్పటికీ కూడా చెదిరిపోనేది. అంబేద్కర్ అందుకే ప్రాసంగికత ఉంటుంది. మాటలు కాదు, ప్రపంచానికి చూపించినవాడు అంబేద్కర్. ఆ మార్గం అనేది ఇప్పటికీ ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ఉండడం అనేది ఒక వాల్యూ సిస్టంగా ఉన్నది. అందుకు రెండో వైపు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించండి, అది ముఖ్యమైనది. మూడో వైపు న్యాయం కోసం గొంతెత్తండి, ఇతరులకు మార్గదర్శకులు కండి. ఈ తరం నుంచి ఇంకొక తరానికి తెలివైన నాయకులు ఇచ్చే ఒక స్ఫూర్తి, జీవన విధానం జంజీ ప్రాథమికంగా నేర్పింది. ఆ ఉద్యమానికి నిజంగానే సల్యూట్. ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త ఉద్యమాన్ని ఆవిష్కరణ చేసిన ఉద్యమానికి సల్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బుచ్చన్న. థ్యాంక్ యూ సార్.